అందరికీ నమస్కారం. నా పేరు దినేష్ నర్రా. హ్యాపీ ప్రొఫెషనల్స్ 4th ఎపిసోడ్కి స్వాగతం. రైటింగ్ అనేది చాలా ఫోకస్ సెంట్రిక్ ప్రొఫెషన్. అలాంటి ప్రొఫెషన్ని చూస్ చేసుకొని అందులో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉండాలి అని అంటే చాలా కష్టం. అలాంటిది మహామహులున్న మన తెలుగు ఇండస్ట్రీలో ప్రొఫెషనల్గా గెట్టుకు రావడం అంటే చాలా కష్టం అనే చెప్పాలి. సినిమా హిట్స్, ఫ్లాప్స్ మధ్య ఉన్న స్ట్రెస్లో కూడా తన ఫ్యామిలీని వెంట పెట్టుకుని తన ప్రొఫెషన్ని, పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ హ్యాపీ ప్రొఫెషనల్గా ఉంటున్న కిట్టు విశాప్రగడ గారు ఇవాళ మన గెస్ట్. కిట్టు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండి. థ్యాంక్స్ లాట్. ఒక అమెచ్యూర్ రైటర్గా రైటింగ్ ప్రొఫెషన్ గురించి, అలాగే ఇలాంటి స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి మీ డే టు డే లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారో ఆ టిప్స్ మాకు షేర్ చేస్తారని కోరుకుంటూ లెట్స్ స్టార్ట్ ద పాడ్కాస్ట్. సో జనాలు మాట్లాడుకోవడం లేదు అని ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్తుంటే విన్నానండి. సో కమ్యూనికేషన్ ఛానల్స్ ఇన్ని ఉన్న టైంలో ఎదురెదురుగా ఉన్న వాళ్ళు మాట్లాడుకోవడం అనేది కొంచెం తగ్గింది. అండ్ ఆ ప్రతి విషయం గురించి మనం ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసే విధానంలో మార్పులు వచ్చాయి. లైక్ ఒక వాట్సాప్ కాన్వర్జేషన్కి ఒక అర్థం ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ కాన్వర్జేషన్కి ఒక అర్థం వస్తుంది. ఇలా చాలా కెయాటిక్గా ఉన్న టైంలో మీ ప్రొఫెషనల్ లైఫ్లో మీరు ఒక రైటర్గా యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ అలాట్. చాలా విషయాలు మీరు ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయాలి, ప్లస్ పర్సనల్గా కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కమ్యూనికేషన్ చేయాలి. ఈ కమ్యూనికేషన్కి మీరు పర్సనల్గా తీసుకునే ఎఫర్ట్ ఏంటి అండ్ వాట్ డూ యూ సజెస్ట్? మిగతా వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు టు మేక్ షూర్ కమ్యూనికేషన్ ఇస్ క్లియర్? అంటే ప్రొఫెషనల్గా వస్తే నా ఉద్దేశంలో సాంగ్ హ్యాస్ టు బి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఇప్పుడు పాట రాసిన తర్వాత నేను ఆ పాట గురించి వివరించాల్సి వస్తే నాకు తెలిసి అక్కడ ఐ ఆల్రెడీ ఫెయిల్డ్. సో కమ్యూనికేషన్ అంటే నా ఎదురుగుండా ఉన్న మనిషితో నేను మాట్లాడాలన్నా, ఒకేసారి కొన్ని వేల మందిని అడ్రస్ చేస్తూ నేను అన్న విషయం చెప్పాలన్నా, ప్రొఫెషనల్గా వృత్తిపరంగా నేను పాటలు రాసే వ్యక్తిని. సో కవిగా బతకడానికి ప్రయత్నించే పాటల రచయితని. సో నా పాట నేను చెప్పాలనుకున్న సమాచారాన్ని కానీ, నేను చెప్పాలనుకున్న భావోద్వేగాన్ని కానీ, నేను చెప్పాలనుకున్న కథని కానీ పాట ద్వారా చెప్పడానికి ప్రయత్నిస్తుంటే పాట చెప్పేయాలి. పాట వినేసిన తర్వాత కూడా నేను మళ్ళీ అందరినీ కూర్చోబెట్టి ఆ పాట అర్థం ఏంటంటే అని నేను చెప్పాల్సి వస్తే ఇంకా ఉపయోగం లేదు. సో ఐ థింక్ మేజర్ పోర్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ షుడ్ బి డన్ త్రూ ద సాంగ్. ఇంకా నేను కూర్చొని ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమి లేదు నాకు తెలిసి. సో అంటే ఆ పాటలోనే మీరు ఎక్కువ మందికి అర్థమయ్యేలా చెప్పడానికి మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? నాకు ఒక ఇన్స్పిరేషన్ ఉందండి. మహాప్రస్థానం పుస్తకం మొదటిసారి నేను చదివినప్పుడు శ్రీశ్రీ గారిది, దాని ముందు మాట చలం గారు రాశారు. అందులో ఒక గమ్మత్తైన విషయం ప్రస్తావించారు ఆయన. కవికి ఎప్పుడైనా తను చెప్పాలనుకున్న విషయం చాలా చిన్నదైనదో లేదా చాలా తేలికైందో, అందులో పెద్దగా విషయం లేనిదో అయితే ఆ కవి ఆ చెప్పాలనుకున్న మాటకి దాని చుట్టూరా ఛందస్సు చీరలు కట్టి భాష అనే వస్త్రాలు వేసేసి దాన్ని ఒక కాంప్లికేటెడ్ ఫామ్లో ప్రజెంట్ చేస్తుంది. చదివేవాడు ఏంటంటే ఆ కాంప్లికేటెడ్ థింగ్ని వాడు తొక్కలు వలుచుకుంటూ, విప్పుకుంటూ, అంటాంగిల్ చేసుకుంటూ, ఓహో ఫైనల్గా ఇది చెప్పాలనుకున్నది ఇదా అని ఆశ్చర్యపోతాడు. అది చాలా బ్యాడ్ ఫార్మ్ ఆఫ్ రైటింగ్ అని చెప్పి ఆయన అందులో రాశారు. పాండిత్యం చూపించాల్సిన అవసరం లేదు, భావుకతే ఎప్పుడు ముఖ్యం అని చెప్పి. సో నేను తీసుకునే జాగ్రత్త కూడా అదేనండి. అంటే నా భావం డీప్గా ఉండాలనుకుంటాను, కానీ నేను పెద్ద పెద్ద పదాలు వాడేయాలి, వినేవాడు పక్కన డిక్షనరీ పెట్టుకుని చదువుకోవాలి అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత పాండిత్యం మా 90వ దశకాల్లో పుట్టిన వాళ్ళకి చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎందుకంటే మనకి లైక్ ఐ సెడ్ 10th క్లాస్ తర్వాత పెద్దగా తెలుగు గురించి ప్రస్తావించింది ఎప్పుడు లేదు ఎవరును. మనం కాగితం మీద కలం పెట్టి తెలుగులో రాయాల్సిన అవసరం కూడా మనకి ఎప్పుడు కలిగించలేదు వ్యవస్థ కానీ, లేకపోతే మన దైనందిక జీవితంలో కానీ ఎప్పుడు కూడా అవసరం రాలేదు. కేవలం భాష మీద మక్కువతోటి, పిచ్చితోటి మా చదువుకోవడం, రాయడం లాంటివి చేస్తాం తప్ప అదేమీ ఇప్పుడు జీవనాధారం కాదు చాలా మందికి. అందుచేత పెద్ద పెద్ద పదాలు, గొప్ప గొప్ప పదాలు, గొప్ప సాహిత్యం రాయగలిగే శక్తి ఆ తరతరాలు బట్టి తగ్గుతూనే వస్తుంది ఇప్పటికీ. సో మేమేమి అద్భుతమైన పెద్ద పెద్ద గొప్ప గొప్ప పదాలు రాయటం అంత తేలికేం కాదు మాకు, అది కష్టమే. కానీ అది అంటే దాని అవసరం ఎందుకు లేదు అంటే, ఎప్పుడైనా కానీ భావ సాంద్రత పెద్దగా ఉన్నప్పుడు పదాలు లేదా భాష లేదా పదజాలం వీటిని తక్కువగా వాడుకోవడం ఉత్తమం. సో చెప్పాలనుకున్న మాట స్పష్టంగా తక్కువ మాటల్లో, తక్కువ వాక్యాల్లో చెప్పగలిగితే అదే చాలు, అదే గొప్ప కవిత్వం నా ఉద్దేశంలో. సో నేను తీసుకునే జాగ్రత్త అయితే అదే.
నేను చెప్పాలనుకున్న థాట్‌లో డెప్త్ ఉండాలి తప్ప, నేను రాస్తున్న భాషలో డెప్త్ నాకు అవసరం లేదు. అట్‌లీస్ట్ ఫర్ సినిమా. చుట్టూ ఉన్న వాళ్ళతో ఇదే క్లారిటీ ఆఫ్ థాట్, అంటే ఒక భావ సాంద్రత మీరు ప్రొఫెషనల్ గా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, బట్ చుట్టూ ఉన్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఈ క్లారిటీ ఆఫ్ థాట్ ఆర్ ది వే వి ఎక్స్ప్రెస్ దాట్ ఎదుటి వాళ్ళకి ప్రతిసారి 100% మనం అనుకున్న ఇంటెన్షన్ రీచ్ అవుతుంది అనేది గ్యారంటీ తగ్గుతోంది బికాస్ ఆఫ్ వే ఆఫ్ కమ్యూనికేషన్. అంటే చాలా విధాలుగా కమ్యూనికేషన్ డివైడ్ అయిపోవడం వల్ల ఎదురెదురుగా మాట్లాడుకోవడం అనేది ఈజీ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్. కానీ ఇలా ఉండడం వల్ల, ఇలా మల్టిపుల్ ఛానల్స్ ఉండడం వల్ల ఇందులో మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఇన్ యువర్ పర్సనల్ ఆర్ ఈవెన్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్ వేర్ యువర్ పాట అనేది మీరు అవుట్కమ్ అయితే ముందు జరిగే చాలా కాన్వర్సేషన్స్ లో ఎదుటి వాళ్ళు చెప్పేది మనకి పూర్తిగా అర్థం అవ్వాలి, లేదా మనం ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని అవతల వాళ్ళకి చెప్పగలగాలి. సో వీటిలో మీరు తీసుకుంటున్న జాగ్రత్త. యాక్చువల్‌గా పాట రాసే ముందు నాకు దర్శకులు గాని, లేదా కథకులు గాని వాళ్ళ పాట సందర్భాన్ని వివరించేటప్పుడు నేను ముందు అడుగుతాననమాట. మీకు చెప్పడం ప్రిఫర్ చేస్తారా? లేకపోతే స్క్రిప్ట్ ఉంటే పక్కాగా స్క్రిప్ట్ నాకిస్తే నేను మొత్తం స్క్రిప్ట్ చదువుకుంటానండి. చదువుకొని ఒక నోట్స్ రాసుకుంటా. అప్పుడు నేనే నాకేం అర్థమైందో, ఈ పాటలో ఏం రాస్తే బావుంటుందో నేనే ముందు చెప్తాను అని. ఎందుకంటే అండి, నాకు చాలా మంది దర్శకులు చెప్పారు. ఇప్పుడు ఒక దర్శకుడు గాని, ఒక నిర్మాత గాని, ఒక కథకుడు గాని వాళ్ళంతట వాళ్ళు పాటలో ఏం కావాలో పూర్తిగా 100% వివరించగలిగినప్పుడు, లేదా పాట వాళ్ళే రాసుకోగలిగినప్పుడు నా దగ్గరికి రావాల్సిన అవసరమే లేదు. నా దగ్గరికొచ్చారంటే నేనేదో ఫ్రెష్ కంట్రిబ్యూషన్ ఇస్తాను నా వైపు నుంచి అని. నా ఫ్రెష్ కంట్రిబ్యూషన్ నా వైపు నుంచి ఎప్పుడొస్తుంది అంటే, నేను ఆ కథను చదివి నా ఇన్‌పుట్స్ ఫస్ట్ నేను మాట్లాడినప్పుడు, లేకపోతే నా థాట్ ఏంటి అనేది నేను చెప్పినప్పుడు ఒక కొత్త పర్సెప్షన్ ఓపెన్ అవుతుంది. దాని నుంచి ఇంకా పాట బాగా రాసుకోవచ్చు. ఇంకా కొత్తగా చేయొచ్చు. సో చాలా మంది దర్శకులు ఏంటంటే, నేను స్క్రిప్ట్ అడిగితే స్క్రిప్ట్ పంపిస్తారు నాకు. స్క్రిప్ట్ పంపి పూర్తిగా నేను స్క్రిప్ట్ చదివి, లేదా ఆ సిట్యుయేషన్‌లో ఏం కావాలో చెప్పి, నా ఉద్దేశంలో పాట ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని నేనే ఇనిషియేట్ చేస్తా కాన్వర్జేషన్. సో దానివల్ల ఏంటంటే 90% ఇష్యూస్ ఆర్ సాల్వ్డ్. నేను తప్పైనా అవ్వచ్చు, రైట్ అయినా అవ్వచ్చు. అక్కడ దర్శకుడికి తాజ్‌మహల్ కావాలంటే నేను పెంకుటిల్లు ఇవ్వచ్చు. లేదు నాకు ఇది కాదు అది కావాలి అని ఆయన చెప్పొచ్చు. ఈ రకంగా వెళ్ళిపోతుంది. కొంతమంది దర్శకులు ఏంటంటే ముందు నుంచి ఆల్రెడీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కలర్ ఫోటో, తరగతి గది దాటి పాట ఉంది. ఆ పాటకి సందీప్ ఆల్రెడీ ఆ పాటలో ఏం చెప్పాలి, ఎలాంటి విజువల్స్ ఉండాలో కూడా రాసుకుని ఉన్నాడు అతను. సో అతను నాకు అది క్లియర్‌గా చెప్పడం వల్ల ఇంక నేను అడగాల్సిన అవసరం ఏం రాలే. అతను క్లియర్‌గా ఉన్నాడు, నేను క్లియర్‌గా ఉన్నాను. నాకు మొత్తం కథ చెప్పాడు. మొత్తం కథ చదవకుండా తను చెప్పాడు నాకు. సో దీనివల్ల అంటే వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే, కథ తెలియడం వల్ల వచ్చే అడ్వాంటేజ్, క్లైమాక్స్‌లో ఏం జరుగుతుందనేది నేను ఇక్కడ పాటలో ఇండైరెక్ట్‌గా చెప్పొచ్చనమాట. దీనికి ఇన్స్పిరేషన్ ఏంటంటే, 'అతడు' సినిమాలో 'అవును నిజం నువ్వంటే నాకిష్టం' అన్న పాట ఉంటుంది. ఆ పాటలో సిరివెన్నెల గారు, సుడిగాలిలో తెలియని పరుగులు తీస్తున్న జడపూలతో చెలిమికి సమయం దొరికేనా అని రాశారు. అది మొత్తం కథ, ఆ హీరో క్యారెక్టరైజేషన్ అది. ఆ లైన్. నేను ఎటుపోతున్నానో నాకే తెలీదు. ఈ కేయాస్‌లో ఈ లవ్ ఏంటి నాకు అన్నాడు. అంటే ఆ అమ్మాయి ఏమంది, ఎదరేమందో తమరిని వివరంలో అడిగానా, ఎద ఏమందో తెలుసుకొని తరుముకు రాలేవా అని. అంటే నేనేమన్నా అడిగానా, నువ్వు నాకేమవుతావు, మనం నెక్స్ట్ ఏమవుతావు అని. ఆల్ దిస్ ఇస్ గుడ్, జస్ట్ లెట్స్ గో విత్ ద ఫ్లో అని చెప్పి. సో అంటే ఇలాంటి కాన్వర్సేషనల్ లిరిక్స్ అనమాట. డైరెక్ట్‌గా పాట వినేవాడికి కమ్యూనికేట్ చేస్తాయి, మాట్లాడతాయి అతనితో కూర్చోబెట్టి. నా పాట ఎప్పుడు కూడా అలా ఉండాలని నేను కోరుకుంటాను. ప్రశ్నించడమో, లేకపోతే ఒక విషయం చెప్పడమో, వినేవాడికి నేను 1-on-1 కాన్వర్సేషన్ చేస్తున్నట్టుగా నాకు పాట కావాలన్నమాట. అలా రావాలి అంటే ముందు నా దర్శకుడితోటి కూర్చుని 1-on-1 అరటిపండు తొక్కవలసినట్టుగా ప్రతి సీన్‌ని, ప్రతి క్యారెక్టర్‌ని విపులంగా చర్చించుకుని, పాటలో ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకుని, ఆయన ఏం చూపించాలనుకుంటున్నారో నేను తెలుసుకుని, లేదా నేను రాసిన తర్వాత ఆయన షూట్ చేద్దాం అనుకుంటే, సార్ ఇలా ఉంటే బాగుంటుందేమో అని నేను చెప్పడం. సో ఈ కమ్యూనికేషన్ అనేది మీరన్నట్టు దిస్ ఈస్ హౌ ఐ బ్రిడ్జ్. అంటే ఆ పర్సన్‌కి నాకు మధ్యలో ఒక వేవ్ లెంత్ వచ్చేదాకా మేము మాట్లాడుకుని, ఒక్కసారి అంతా సెట్ అయిపోయిన తర్వాత ఇంకా ఓపెన్ అయిపోతాం అన్నమాట. దట్స్ హౌ ఐ ప్రిఫర్. అండ్ నా విషయంలో నేను ప్రత్యేకంగా ఎక్కువగా ఇష్టపడేది ఏంటంటే కథ చదవడం. ఎందుకంటే అండి, దర్శకుడి కళనే నేను చూస్తా. నేను చదివితే నా వైపు నుంచి కూడా ఒక కొత్త కళ ఓపెన్ అవుతుందన్నమాట. సో అందుకని అంటే ఐ ఫీల్ ఐ కంట్రిబ్యూటెడ్ మోర్ వెన్ ఐ రీడ్ ద స్టోరీ అండ్ రైట్ ద సాంగ్. సో అప్పుడు నేను కూడా ఎక్కువ ఇవ్వగలుగుతాను పాటకి. రైటింగ్ అనేది చాలా నోబెల్ ప్రొఫెషన్. రాసి భద్రపరిచినవి గ్రంథాలుగా ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు. ఇలాగే మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా మీకు ఫ్యామిలీ అంతా కలిసి నా పాట వినగలగాలి,
అనే ఒక ఇది పర్సనల్ ప్రెషర్ కూడా మీరు తీసుకుంటారు. సో గొప్ప ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు, అలాగే ఒక బాధ్యతల మనకి ఒక ప్రెషర్ ఉన్నప్పుడు, ఇలాంటి ఒక స్ట్రెస్ఫుల్ ప్రొఫెషన్ నుంచి మీరు బ్రేక్ అయ్యి పర్సనల్ లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతారు? అంటే యాక్చువల్లీ నాకు తెలిసి సృజనాత్మకతకు సంబంధించిన ఎలాంటి వృత్తి అయినా గానీ, వ్యక్తిగత జీవితానికి, వృత్తికి మధ్య పెద్దగా వ్యత్యాసం ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే ఐటీ కంపెనీయో, లేకపోతే ఇంకో బ్యాంక్ జాబో, లేకపోతే చార్టర్డ్ అకౌంటెంట్ జాబో వాటెవర్ ఇట్ ఈస్. మీరక్కడ కూర్చున్నప్పుడు ఆ పని చేస్తూ ఉంటారు. అంటే పని గురించి తర్వాత కూడా ఆలోచిస్తూ ఉండుండొచ్చు. బట్ దట్స్ నాట్ ప్రొడక్టివ్ వర్క్. అంటే యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ ల్యాప్‌టాప్ ఆర్ డూ సంథింగ్. అప్పుడే దాని అవుట్‌పుట్ కనిపిస్తుంది. రైటింగ్‌తో గానీ, లేదా ఫిల్మ్ మేకింగ్‌తో గానీ, వీటితో వచ్చే ఇష్యూస్ ఎలా ఉంటాయంటే, 10 మందిలో కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు నవ్వుతూ కూడా పొరపాటున మనం ఏదో జోకో, లేకపోతే ఏదో అనేస్తాం ఫట్‌మని. అది సడెన్‌గా ఎక్కడో వాడుకోవచ్చు అనిపిస్తుంది. ఇక్కడ లైన్ జరిగిపోతుంది ప్రొఫెషనల్‌కి, పర్సనల్ లైఫ్‌కి మధ్య. సో వెంటనే ఆ థ్రెడ్ లోపలికి వచ్చేస్తుందన్నమాట హెడ్‌లోకి. నా వరకు ఏంటంటే, నాకు కొన్ని స్ట్రిక్ట్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. ఈవినింగ్ 6, 6:30, 7 తర్వాత ఇంక రాత్రులు నేను రాయను. నాకు నైట్స్ వర్క్ చేయడం ఇష్టం ఉండదు. సిట్యుయేషన్ డిమాండ్ చేస్తే తప్ప నేను పెద్దగా నైట్స్ కూర్చొని రాయడం ఇలాంటివి చేయనన్నమాట. అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ కొంతమంది రాత్రులే పని చేయడానికి ఇష్టపడతారు. నాకు 'శ్రీచరణ్ పాకాల' అనే మ్యూజిషియన్ ఉన్నాడు. అతను రాత్రి 1:30, 2కి కాల్ చేసి హలో అని కూడా అనడు కనీసం. ఇటు ఈ లైన్ అంటాడు ఫస్ట్. అది ఏ లైన్, ఏం పాట, ఏంటి అనేది కూడా నాకు తెలీదు ఇమ్మీడియట్‌గా. బట్ ఆ ఎనర్జీ లెవెల్స్, తన దగ్గర వచ్చే ఎనర్జీ లెవెల్స్ ఎంత బావుంటాయంటే, నేను ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా ఇమ్మీడియట్‌గా పాట గురించి ఆలోచించడానికి నన్ను లాక్కొచ్చేస్తాడు అతను. సో అది అలాగా కొన్ని ఇబ్బందులున్నాయి కొన్నిసార్లు. ఈ వ్యక్తిగత జీవితానికి, వృత్తిపరమైన జీవితానికి మధ్య గీత చెరిగిపోవడం. కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనే దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది. అర్ధరాత్రి నాకు ఫోనొస్తే, అరే! ఈడికి ఫోనొచ్చింది సైలెంట్‌గా ఉందామో, లేకపోతే పర్వాలేదులే మన నిద్ర పాడైనా వీడు మనోడే అని అనుకునే జనాలు మన చుట్టూ ఉంటే ఇది పర్లే. రాత్రి కూడా ఏంటి గోల అనుకునేలాగా ఉన్నారనుకోండి, అది ఇబ్బందవుతుంది. సో ఫార్చునేట్‌లీ నాకు ఆ ప్రాబ్లమ్ లేదు. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ నేను అసలు రాత్రులు రాయను. సో నాకు నా వ్యక్తిగత జీవితానికి, నా వృత్తిపరమైన జీవితానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అది ఆ విషయంగా నాకు చాలా క్లారిటీ ఉంది. ఐ'మ్ నాట్ ఎ స్ట్రెస్డ్ రైటర్ ఆర్ ఐ'మ్ నాట్ ఇన్ ఎ స్ట్రెస్‌ఫుల్ ప్రొఫెషన్. ఐ'మ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ'మ్ డూయింగ్ రైట్ నౌ. నైస్. యాహ్! సో 'గుంటూరు' సాంగ్ రాసేటప్పుడు మీకు వినోద్ గారు ఆ గుంటూరు ఫుడ్ గురించి మీకు చాలా చెప్పే ఉంటారు. బట్ పర్సనలీ మీరు అరేంజ్ చేసిన విధానం కానీ, రాసిన విధానం అంటే ఒక ఆర్డర్ ఉంటుందా ఫుడ్ దీంట్లో కూడా? సో అంటే ఈ దీంట్లో అంటే మీరు కూడా ఫుడ్డీనా? లైక్ ఫుడ్ మీద మీకున్న ఇష్టం ఏంటి? అంటే మీరు ఏదైనా ఫుడ్ అన్నట్టా, లేదా మీరు రుచులు కోరేవారా ఏంటి? ఫుడ్ నాకు చాలా పెద్ద మోటివేషన్ అండి. అసలు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. నాకు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేయకపోతే ఇంక అసలు 10 తలలు 10 చేతులు వచ్చేసి రంకెలేసి రచ్చ చేసేస్తాననమాట. అసలు చాలా క్రాంకీ అయిపోతాను నేను. నాకు టైంకి ఫుడ్ దొరక్కపోతే, అది కూడా కుక్డ్ ఫుడ్. ఐ'మ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ ప్యాకెట్ ఫుడ్స్ అనమాట. అంటే జాములు అవి సీసాలు ఓపెన్ చేసి, లేదా చిప్స్ ఓపెన్ చేసి వాటిని స్టేపుల్ ఫుడ్‌గా నేను తినలేను. నాకు ఎంతసేపు సంథింగ్ రియల్లీ హాట్ అనేది వండుకొని తినాలి. అది నాకు చాలా ఇంపార్టెంట్ అది. అండ్ ఆకలేసినా ఏయకపోయినా రుచి బాగుంటే తినేసే టైప్ నేను. అది సిగ్గు లేకుండా, ఇంకా మొహమాట పడకుండా, నాకు తెలియని వాళ్ళ ఇంట్లో అయినా వాళ్ళు ఏదైనా ప్రత్యేకంగా చేసుకొని తింటుంటే నేను దూరంగా కూర్చునున్నా ఎళ్ళి అడిగేసి తీసుకొని తినేస్తాను నేను. అసలు జీరో మొహమాటం అనమాట. సో ఆ రకంగా ఫుడ్ విషయంలో ఫుడ్ ఈస్ ద మేజర్ మోటివేషన్ ఇన్ మై లైఫ్. ఎవరైనా సిగరెట్ల మీద, మందు మీద, వేరే వ్యసనాల మీద డబ్బులు, ఆస్తులు తగలబెడతారు. నేను అన్నీ అయిపోయి నాకు అన్నీ అంటే నా జీవితంలో ఇంకేం లేవు, నా జేబు చిల్లు పడిపోయింది అనుకున్నా కూడా నేను ఒక సౌత్ ఇండియన్ థాలీ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాననమాట. అలాంటోడిని. సో నేను ఆర్థికంగా నాశనం అయిపోయాను అంటే మాత్రం దానికి కారణం భోజనమే ఒకవేళ ఎప్పుడైనా. సో ఐర్లాండ్‌లో మీకు నచ్చిన తెలుగు భోజనం దొరుకుతుందా? మీరు అక్కడ ఎలా సోర్స్ చేసుకుంటున్నారు ఫుడ్‌ని? మేము ఇంట్లోనే వండుకుంటామండి. ఏం కావాలన్నా మీకు అంటే ఇంగ్రీడియెంట్స్ అంటే అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏం లేదు. సౌత్ ఇండియన్ రెస్టారెంట్ కూడా ఒకటో రెండో ఉన్నాయి గానీ, మేము జనరల్లీ బయట తినడాన్ని ఎక్కువ ప్రిఫర్ చేయం. ఇంట్లోనే ఎక్కువ వండుకుంటుంటాము. అండ్ నాకు యాక్చువల్లీ కుకింగ్ అనేది నాకు చాలా పెద్ద స్ట్రెస్ బస్టర్ అనమాట అది. ఏంటంటే వండేటప్పుడు కట్ చేస్తాం కదా కూరలు. ఆ కూరలు కట్ చేయడం, చాపింగ్ అనేది నాకు చాలా థెరప్యూటిక్ ఎక్స్‌పీరియన్స్ అది.
వెజిటబుల్స్ చాప్ చేసిన దాని సైజులన్నీ యూనిఫామ్ సైజులో ఉండాలి. అలా కట్ చేస్తాను. సో ఓన్లీ వంట చేయడం 30 మినిట్స్‌లో అయిపోతే ఓన్లీ చాపింగే నాకు 1.5 అవర్ పడుతుంది. సో ఈ ప్రాసెస్‌లో ఏంటంటే నేను ట్యూన్‌లు వింటూ లేదా నాకొచ్చిన థాట్‌ని ఏ రకంగా అయితే ఒక షార్ప్ కత్తితో ఒక కూరని అలా కట్ చేసి అలా పక్కన పెడతామో, నా థాట్‌ని కూడా నేను అలా స్ట్రీమ్‌లైన్ చేసుకుంటూ ఉంటా హెడ్‌లో. పాట ఫార్మ్ అవుతూ ఉంటే నేను పనులు చేసుకుంటూ ఉంటానన్నమాట. సో ఫుడ్ లేకపోవడం అంటే నాకు రోజు కొత్త ఫుడ్ కావాలి. రోజు వేడిగానే కావాలి. చల్లారిపోయిన ఫుడ్ నేను తినలేను, ఇష్టపడలేను. అలాగే రెడీమేడ్ ఫుడ్స్ ఇవి నేను తినలేను. సో దిస్ ఇస్ మై ఫుడ్ ప్రిఫరెన్స్. ఐర్లాండ్‌లో ఫార్మింగ్ యాస్ ఎ ప్రొఫెషన్ మీరు అబ్జర్వ్ చేయగలిగారా? అక్కడున్న ఫార్మర్స్‌కి మిగతా ఎకోసిస్టమ్‌కి ఉన్న కనెక్షన్ స్ట్రాంగ్‌గా ఉందా? ఆర్ దే ఏబుల్ టు ప్రొవైడ్ ఎవ్రీబడి విత్ గుడ్ ఫుడ్? అంటే మీరు చెప్పినట్టుగా ఈ ఫ్రెష్ ఫుడ్ అనేది అందరికీ అవసరం కదా. ఒక ఫార్మింగ్ ఒక కంట్రీలో మీరు ఉన్నారు కాబట్టి ఆ కంట్రీలో ఈ వ్యవస్థ ఎలా నడుస్తుంది? అంటే మీరు ఇండియాలో గమనించి ఉంటారు. అండ్ ఇండియాలో మనకి ఎక్కువ వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి మనకి ఇది దొరుకుతుంది. బట్ ఐర్లాండ్ లాంటి కంట్రీస్ లో మీరు దీన్ని ఎలా చూస్తున్నారు? అండ్ ఫార్మింగ్ యాజ్ ఎ ప్రొఫెషన్ మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ అంటే ఇక్కడ ఫార్మర్స్ నేను పర్సనల్‌గా ఇంటరాక్ట్ అవ్వలేదు గానీ, రెగ్యులర్‌గా ఫార్మర్స్ మార్కెట్ అని చెప్పి వాళ్ళ ఓన్ ప్రొడ్యూస్‌ని వాళ్ళే తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు ఇక్కడ. వాళ్ళలో చాలా మందితో మాట్లాడాను నేను. ఇక్కడ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్‌ని అంటే ఫార్మింగ్ ల్యాండ్‌ని గవర్నమెంట్ అద్దెకు తీసుకొని, ఆ ఫార్మర్‌కి ఆ ల్యాండ్‌కి సంబంధించిన రెంట్ పే చేస్తూ, వాళ్ళకి ఎక్విప్‌మెంట్ అంతా ప్రొవైడ్ చేసి, వాళ్ళు ఏ సీజన్‌లో ఎలాంటి పంట పండిస్తే ఎక్కువ రేట్ వస్తుందో గవర్నమెంటే ప్రపోజ్ చేస్తుంది వాళ్ళకి. వాళ్ళది యాక్సెప్ట్ చేస్తే గవర్నమెంటే ట్రాక్టర్స్, ఆల్ ఎక్విప్‌మెంట్ ఇచ్చి, వాళ్ళు పండించింది హార్వెస్ట్ చేసింది గవర్నమెంటే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటుంది. సో ఏమైనా నేచురల్ డిజాస్టర్స్ ఏమొచ్చినా ఏమైనా ఫార్మర్‌కి తన లైఫ్ గ్యారంటీ ఉంది. సో అలాంటి ఒక సేఫ్ జోన్‌లో ఉన్నారు ఇక్కడ ఫార్మర్స్. అండ్ ఇది చాలా అంటే చిన్న దేశం ఐర్లాండ్ ఒక చిన్న దీవి. సో ఇక్కడ ఎక్కువగా మేజర్‌గా అంటే ఇక్కడ క్లైమాటిక్ ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. ఎక్స్‌ట్రీమ్ విండ్స్ ఉంటాయి. ఎక్స్‌ట్రీమ్ కోల్డ్ ఉంటుంది. సో భూమి పైన పండే వాటికన్నా భూమి కింద పండేవి ఎక్కువ బాగా పండుతాయి ఇక్కడ. క్యారెట్లు, బంగాళదుంపలు ఇలాంటివి బాగా ఎక్కువ పండుతాయి ఇక్కడ. సో ఈ రైతులు ఎక్కువ మంది ఉంటారనమాట ఇక్కడ. అంటే మన దగ్గర దొరికేలాగా అన్ని రకాల ఫ్రూట్స్ ఇక్కడ పండవు. ఇక్కడ వెదర్స్‌కి. మామిడికాయలు ఇట్లాంటివి ఇక్కడ పండవు. కానీ నేను గమనించింది ఏంటంటే పీపుల్ ఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ వాట్ దే ప్రొడ్యూస్ హియర్. అంటే దెర్ ఈస్ అన్ ఎమోషన్ బిహైండ్ వాట్ దే కల్టివేట్ ఆర్ వాట్ దే హార్వెస్ట్. ఈ వెళ్ళిన ఫార్మర్స్ మార్కెట్‌లో వాటిల్లో గూడా వాళ్ళు ఏదైనా కూరని అమ్మేటప్పుడు వాళ్ళు దాని గురించి చాలా డిస్క్రిప్షన్ ఇస్తారు మనకి. ఇది ఈ సీజన్‌లో వేశాను నేను. ఇలా వచ్చింది. ఈసారి ఎంత పండించాను. మనకు అవసరం లేని ఇన్ఫర్మేషనే. కానీ వాళ్ళు చాలా ప్యాషనేట్‌గా చెప్తూ ఉంటారనమాట అది. అంటే వాళ్ళ సొంత పిల్లల్ని డిస్క్రైబ్ చేసినట్టు డిస్క్రైబ్ చేస్తారు. వాళ్ళు పండించిన పంటను గూడా. అండ్ ఇక్కడ డైరీ ఫార్మ్ చాలా పాపులర్. ఐర్లాండ్‌లో ఐరిష్ బటర్ గాని, ఐరిష్ మిల్క్ గాని చాలా పాపులర్. ఎందుకంటే వెస్ట్ ఐర్లాండ్‌లో ఎక్కడ చూసినా ఖచ్చితంగా ఇళ్లల్లో ఆవులు లేదా గొర్రెలు ఖచ్చితంగా ఉంటాయి. రోడ్ల మీద ఇలా రోడ్ పక్కన పెద్ద పెద్ద హైవేల్లో పక్కన గడ్లు తింటూ అలా ఆవులు, గొర్రెలు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. అంటే పల్లె వాతావరణం చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పెద్ద ప్లేస్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఒక 200 ఇళ్ళు పట్టగలిగేంత ఖాళీ స్థలం ఉంటే మొన్న ఒక కన్‌స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఒక ప్రపోజల్ అడిగారు గవర్నమెంట్‌ని. అది మేము కొనుక్కుంటాము. ఇక్కడ ఒక రెసిడెన్షియల్ థింగ్ చేస్తాము అని. దానివల్ల గవర్నమెంట్‌కి దాదాపు 12 మిలియన్ యూరోలు లాభం ఉంది. అంటే కొన్ని కోట్లలో లాభం. అయినా వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఎందుకంటే అక్కడ కొన్ని కొత్త రకం అంటే రకరకాల జాతుల పురుగులుంటాయట. ఈ ఇల్లు కట్టడం వల్ల ఆ జాతుల పురుగులు ఇబ్బంది పడతాయి. వాటి జాతి నాశనం అయిపోతుందేమో అనే భయంతో. అంటే దే ఆర్ సో ప్రొటెక్టివ్. అండ్ రాత్రి 6:30, 7 తర్వాత చాలా ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్లు వేయరు. 7 లోపు ఇంటికెళ్ళిపోవడం నీ బాధ్యత పని పూర్తి చేసుకొని. లైట్‌లేసుకొని నైట్ లైఫ్ ఆఫ్ నాక్టర్నల్ యానిమల్స్‌ని డిస్టర్బ్ చెయ్యం మేము అని చెప్తారు. అంటే దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ దేర్ ఓన్ న్యాచురల్ హాబిటాట్స్ అన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఎవ్రీథింగ్ ఈస్ స్టిల్ ఇంటాక్ట్. ఇప్పుడు మన ఇళ్లల్లో ఉండే బ్యాక్ యార్డ్‌లో క్యాజువల్‌గా ఏదైనా విత్తనం అలా పడేసినా మొక్కలొచ్చేస్తాయి. అంత సారవంతమైన భూమి ఉందిక్కడ. కాకపోతే వెదర్ హార్ష్ ఉంటుంది కాబట్టి కొన్ని పండవు. సో ఆ రకంగా నాకు ఇక్కడ నేను కలిసిన 1 or 2 ఫార్మర్స్ ఈ ఫార్మర్స్ మార్కెట్‌లలో వాళ్ళలో దే ఆర్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ వాట్ దే ఆర్ డూయింగ్ అండ్ దే ఆర్ వెరీ కంటెంట్ ఫార్మర్స్ హియర్. ఐర్లాండ్ నుంచి మీరు నేర్చుకున్న ఈ ఫార్మింగ్ కమ్యూనిటీ యొక్క బిల్డింగ్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ కమ్యూనిటీ ఎలా అయితే అక్కడ ఎగ్జిస్ట్ అవుతున్నారో, దాని నుంచి ఇఫ్ యూ హ్యావ్ టు
suggest something for Indian farmer community or people ఆ ఫార్మింగ్ కమ్యూనిటీ అంత స్ట్రాంగ్ గా ఇండియాలో కూడా బిల్డ్ అవ్వడానికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఐ థింక్ ఇట్స్ ఆల్ అబౌట్ ద సిస్టమ్. అంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకోవడానికి ఒక స్వేచ్ఛ, దాంతో పాటే ఒక సెక్యూరిటీ ఇక్కడ ప్రభుత్వం ఇవ్వగలుగుతుంది. మన దగ్గర స్కేల్ చాలా పెద్దది. అంటే ఇక్కడ పాపులేషన్ చాలా తక్కువ. అది మొత్తం దిల్షనార్లో ఎంతమంది ఉంటారో అంతమంది ఉంటారు ఈ దేశం మొత్తంలో. మన దేశం స్కేల్ పెద్దది అండ్ పాపులేషన్ చాలా పెద్దది అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. గవర్నమెంట్కి ఎప్పుడు సవాలే అది. కానీ ఇక్కడ రైతులకు ఉన్నంత సెక్యూరిటీ నేను మన దేశంలో చూడలేదన్నమాట. మెంటల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ ఇక్కడ ఉన్న సెక్యూరిటీ. సో ఇఫ్ దాట్ కెన్ బి ప్రొవైడెడ్ ఐ థింక్ వీఆర్ ఆల్ సార్టెడ్ మన దేశంలో కూడా. ఎందుకంటే ప్రొడక్టివిటీ పరంగా మనది చాలా, అంటే రత్నగర్భగా పిలువబడే దేశం మనది. ఏం పండించాలన్నా పండించగలిగేంత శక్తి ఉంది మన భూమికి. జస్ట్ ఆ ప్యాషన్ కావాలంటే ఒక రైతు తన కొడుకును కూడా రైతుని చేయాలనుకునే రోజు రావాలి తిరిగి. సో అప్పుడు బహుశా థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. మీ లైఫ్ లో సిరివెన్నెల గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉందని మీరు కొన్నిసార్లు చెప్పారు. సో నాకు పర్సనలీ కూడా సిరివెన్నెల గారి పాటలు అంటే ఎంతో ఇష్టం. అయితే ఈ మధ్య కాలంలో ఒకసారి సిరివెన్నెల గారు వ్యవసాయం గురించి, రైతు గురించి రాసిన పాట ఏమైనా ఉందా అని వెతికితే నాకు దొరకలేదు. మీకు తెలిసి ఏవైనా అలాంటి పాటలు ఉన్నాయా? అంటే ఆయన ప్రత్యేకంగా రైతు గురించి రాయాలి అనే అవసరం అంటే సినిమా కల్పించాలి, సినిమా పాటగా రావాలంటే. కానీ నాకు అంటే ఈ సిరివెన్నెల గారు పంట పొలాలు ఇలాంటి ఈ 2 అంశాలు ఆలోచిస్తే నాకు గుర్తొచ్చే పాట ఆకాశం తాకేలా వడగాల ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమ. అంటే అది విజువల్స్ పరంగా వ్యవసాయం అయి ఉండొచ్చు. ఈయన సాహిత్యంలో వ్యవసాయం గురించి చెప్పట్లే, ప్రేమ గురించి చెప్తున్నారు. కానీ వాడుకున్న ఉపమానాలన్నీ కూడా పండే పొలము చెబుతుందే, మొదలుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే, తనువంతా వెరబూసే గాయాలే వరమాలే, ఒడి చేరే ప్రియురాలే గెలుపంటే అని. సో అంటే ఇలాంటి ఉపమానాలన్నీ ఆయన వాడుతూ ఉంటే నాకు ఆ వ్యవసాయం తాలూకు బొమ్మలు వస్తూ ఉంటాయి మైండ్లో. కానీ రామజోగి గారి శాస్త్రి గారు రాసిన సెల్యూట్ చేసే సైనికులల్లే స్వాగతం అంది పచ్చదనం అని చెప్పి ఆ సినిమాలో కూడా ఒక వాక్యం ఉంది. సో ఇలాంటివి అంటే విజువల్ని బట్టి, కథని బట్టి పాటలో వ్యవసాయానికి సంబంధించిన మాటలు వస్తున్నాయి తప్ప వ్యవసాయ ఆధారిత సినిమాలు కానీ వ్యవసాయ ఆధారిత కథలు కానీ వస్తే అలాంటి పాటలు వస్తాయి. నేను రీసెంట్గా జైత్ర అనే సినిమా ఒకటి అన్ని పాటలు రాశాను. అది ఒక 24 సంవత్సరాల రైతు కథ, ప్రేమ కథ. అది అందులో అన్ని పాటలు భూమి గురించి, పంటల గురించే ఉంటాయి మొత్తం. సో రాయి రప్పలైన వ్యవసాయ మందిరం, విత్తనాలు మించి నగలేవి మట్టికి అని రాయగలిగా అందులో. సో అంటే కథ నాకు ఆ బలం ఇస్తే నేను ఆ సాహిత్యం రాయగలుగుతాను అనమాట. ఏ రచయితకైనా అంతేగా. మీరు పుట్టి పెరిగిందంతా పల్లెటూరులో, ఆంధ్రాలో ఉన్న పల్లెటూర్లలో. సో మీరు ఐర్లాండ్లో ఇప్పుడున్న ప్రస్తుతానికి మీరు నేచర్ బాగా దొరుకుతుంది. కానీ ఇండియాలో ప్రజెంట్ పల్లెటూర్ల పరిస్థితి అండ్ ఇక్కడ ఉన్న వ్యవసాయం కానీ, ఇక్కడ ఉన్న నేచర్ కోషెంట్ కానీ తగ్గుతుంది, రైట్? సో మీరు తిరిగి ఇండియాకి రావాల్సి వస్తే, అంటే మీరు ఐర్లాండ్లో ఆల్రెడీ ఉన్నారు కదా, తిరిగి ఇండియాకి వచ్చి పల్లెటూరులో ఉండాలి అని అంటే మీరు కోరుకునే విషయాలు ఏంటి ఇండియన్ రూరల్ ఇండియాలో? అంటే యాక్చువల్గా అంటే తిరిగి ఎలాగో వచ్చేస్తాము, మోస్ట్లీ ఇంకో 2 years తిరిగి ఇండియా వచ్చేయాలి. తిరిగి మన దేశం వచ్చేసిన పల్లెటూరులో ఉండగలిగే పరిస్థితి అయితే లేదండి ఇప్పుడు. నేను నా వృత్తిపరంగా కానీ, నా తల్లిదండ్రులు వాళ్ళ పరంగా కానీ వాళ్ళకి దొరికే మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా హైదరాబాద్ లాంటి ప్రదేశంలో మంచిగా దొరుకుతాయి. అండ్ నేను తిరిగి వచ్చేసిన నా వైఫ్ జాబ్ కానీ ఏదైనా ఫ్యామిలీ పరంగా కూడా పల్లెటూరులో ఉండే అవకాశం అయితే లేదు. కానీ స్వతహాగా పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి మనస్తత్వాలు అలా ఉంటాయి. సో ఎక్కడున్నా సరౌండింగ్స్ని అలా పెట్టుకుంటాం. అంటే ఖచ్చితంగా ఇంట్లో కొన్ని మొక్కలు పెంచుకోవడం, తినే ఫుడ్ కూడా మ్యాక్సిమం వీలైనంత వరకు మనం పండించుకుని తినడం, కూరగాయలు, ఫ్రూట్స్ కానీ జామకాయలు ఇలాంటివన్నీ చెట్లు వేసుకోవడం, కూర్చుని రాసుకునే ప్రదేశాలు కూడా చెట్టు కింద కుర్చీ వేసుకుని రాసుకోగలగడం. ఇదంతా కూడా ఏంటి, ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోగలిగే స్థోమతో ఉంటే తిరిగి వచ్చిన తర్వాత కోర్ ఆఫ్ ద సిటీలో అలాంటి స్థలము ప్లాట్ దొరికి అక్కడ ఇల్లు కట్టుకోగలిగితే. అదర్వైజ్ అపార్ట్మెంట్స్లో ఉన్న బాల్కనీలో మొక్కలు వేసుకోవడం. అంటే ఎక్కువగా నాకు తెలిసి ప్రాంతంతో ప్రదేశంతో సంబంధం లేదండి, కేవలం మనుషులే. మన చుట్టూ ఉండే మనుషుల్ని బట్టే మరి ఇప్పుడు మన చిన్నప్పుడు మన స్కూల్లో చదువుకున్న మనుషులు మనం అంటార్క్టికాలో కూర్చుని కలిసినా మనం ఆ విషయాలు మాట్లాడుకుంటే క్లాస్ రూమ్లో కూర్చున్నట్టే అనిపిస్తుంది కాసేపు. సో ఐ థింక్ దాట్ ఈస్ ఇంపార్టెంట్. నేను తిరిగి భారతదేశం వచ్చేస్తే నాకు పల్లె వాతావరణం కావాలి అని కోరుకోవడానికి
ఏం కావాలి అని నేను అడిగే కన్నా ఏం కావాల్సిందో నేనే సృష్టించుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. అంతే. నాకు పెద్దగా ఆశలేం లేవు. ఐఎమ్ హ్యాపీ. సో నైస్. యాహ్! ప్రతి ప్రొఫెషన్‌కి సొసైటల్ స్ట్రక్చర్‌లో ఒక రోల్ ఉంటుంది. పోలీస్ ఫోర్స్ ఒకటి ఉంటుంది. ఒక ఆర్మీ ఫోర్స్ ఉంటుంది. ఇలా రైటింగ్ అనేది కూడా ఒక వన్ ఆఫ్ ది వాల్యుబుల్ ప్రొఫెషన్. యాహ్! ఇందులో ప్రెజెంట్ జనరేషన్‌లో సొసైటీలో రైటింగ్ ప్రొఫెషన్ యొక్క రోల్ ఏంటి సొసైటీలో? అండ్ ఇప్పుడు ఉన్న రైటర్స్ అంటే ఓన్లీ తెలుగు వరకు మాట్లాడుకుందాం. ఈ తెలుగులో ఈ ప్రెజెంట్ రైటర్స్ వాట్ కెన్ దే డూ ఫర్ ద సొసైటీ? అంటే ఆ రోల్ ఏం ప్లే చేస్తున్నారు? అంటే యాక్చువల్లీ ఇప్పుడనే కాదండి, ఎప్పటినుంచో కూడా ఐ థింక్ ఈ పోయెట్స్ ఆర్ అనాథరైజ్డ్ అంబాసిడర్స్ ఆఫ్ ద సొసైటీ అని నా ఒపీనియన్. సో పాతకాలానికి ఇప్పటికీ భాషా పరంగా గానీ, భావ వ్యక్తీకరణ పరంగా గానీ చాలా తేడాలొచ్చాయి. కానీ ద రోల్ ఆఫ్ ఎ పోయెట్ హాస్ నెవర్ చేంజ్డ్. అది ఎవాల్వ్ అవుతూనే ఉంది. సో పాట అనేది ఒక మనిషిని నిద్రపుచ్చడానికి ఉపయోగపడుతుంది. ఒక మనిషిని తట్టి లేపడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇన్‌ఫాక్ట్ కళ అనేది దాని పనే అది. సో ఇప్పుడున్న తరంలో, ఇప్పుడున్న తెలుగు రచయితల్లో మేమందరం కూడా చేయాలనుకునేది, మేము చేయడానికి ప్రయత్నించేది కూడా ఏంటంటే, ఒక పాట మేము రాసిన పాట వింటే, ఆ పాట సందర్భానికి తగినట్టుగా ఆ మనిషికి ఒక సాంత్వనైనా ఇవ్వాలి, లేదా ఒక చలనమైనా కలిగించాలి. ఈ బాధ్యతను తీసుకొని పాటలు రాసి, వాటిని 10 మందికి చేర్చే ప్రయత్నంలో తెలిసి ఎలాంటి తప్పులు చేయకపోవడం. ఎందుకంటే ఒక పాట బయటకొచ్చిందంటే అది కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని తరాల పాటు అలా ఉండిపోతుంది. అందులో భాషా దోషాలు గానీ, ఉచ్చారణ దోషాలు గానీ జరిగితే రేపొద్దున ఎవరో విని అదే కరెక్ట్ అనుకుంటారు. పొరపాటున నిజంగా భవిష్యత్తులో మంచి పేరొచ్చి, ఎన్నో హిట్ పాటలొచ్చేసి, అబ్బా! ఈడు చాలా గొప్పోడు, ఈడి పాటలు మొదట ఎప్పుడో విందాం అని విన్నప్పుడు, మొదట్లో చేసిన తప్పులేవైనా తర్వాత వాళ్ళకి తెలిస్తే, అదే కరెక్ట్ అనుకునే ప్రమాదం ఉంది. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాట రాయాలి అంతే. అంతకు మించి ఏం లేదు. ఓకే. కానీ ఈ సొసైటీలో నెక్స్ట్ ఆస్పెక్ట్ అంటే మీ రోల్ మీరు ఇలా ప్లే చేసిన అవతల వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం, అంటే ఒకప్పుడు ఒక పాటకున్న విలువ కావచ్చు, ఇవాళ జనరేషన్ లో ఒక పాటకున్న విలువ కావచ్చు, అది మారుతూ వస్తుంది కదా, దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఒకప్పుడు కూర్చుని విని దానికి స్పందించగలిగే సమయం మనుషుల దగ్గర ఉండేది, వినేవాళ్ళ దగ్గర. బేసిక్‌గా స్పందించే గుణం చాలా తగ్గింది. వీఆర్ యాక్చువల్లీ ట్రైయింగ్ టు రెస్పాండ్, వీఆర్ నాట్ రియాక్టింగ్. సో దానివల్ల ఏంటంటే ఫస్ట్ 5 క్షణాలు లేదా 10 క్షణాల్లోనే ఒక పాట వినాలా, వినకూడదా అనే నిర్ణయం తీసేసుకుంటున్నారు. అండ్ పాట ఉత్పత్తి జరిగే ప్రక్రియ కూడా మారింది. ఇంతకుముందు ఏంటి, ముందు పాట రాసేవారు, తర్వాత దానికి స్వరకల్పన చేసేవారు. ఇప్పుడు ముందు స్వరం ఇస్తున్నారు, దానికి పాట రాస్తున్నాం. సో పాటకి మెల్లగా కవిత్వపు హోదా అనేది తగ్గింది ఇప్పుడు. ఒకప్పుడు పాటలన్నీ కవిత్వపు హోదాలో ఉండేవి, ఇప్పుడు చాలా తగ్గాయి ఆ పరంగా. సో జనాల మనస్తత్వాలని బట్టి అన్నీ మారతాయి ప్రపంచంలో అనేది నిజమే ఎప్పటికీ. సో ఇప్పుడు పాట థ్రైవ్ అవ్వాలి, ఇంతకు ముందులాగా గ్లోరీ రావాలి, అలాంటి సిచ్యువేషన్ రావాలి అంటే ఆబ్వియస్లీ కళల పట్ల మనుషులకు ఆసక్తి పెరగాలి. ఆసక్తి ఎప్పుడు పెరుగుతుందంటే, స్కూళ్ళలో గేమ్స్ పీరియడో, లేకపోతే ఆర్ట్స్ పీరియడ్‌నో, సైన్స్ టీచరో, మ్యాథ్స్ టీచరో తీసేసుకోకుండా, ఇవి కూడా ఇంపార్టెంటేరా అని పిల్లలకి గానీ, వాళ్ళకి గానీ చెప్తే, అంటే రూట్ లెవెల్ నుంచి మళ్ళీ అలా జరిగితే. ఎందుకంటే తెనాలి రామకృష్ణుడు సినిమా చూస్తున్నా మొన్న లాంగ్ బ్యాక్. చిన్నప్పుడు కూడా చూసాను. చిన్నప్పుడు యాక్చువల్లీ అది చూసే చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఏంటంటే అందులో విజయనగర సామ్రాజ్యంలోకి టూరిస్టులు వస్తున్నారు. అకామిడేషన్స్‌కి ఒకడు బయట కూర్చొని రాసుకుంటున్నాడు లిస్ట్. ఎవరు నువ్వు అంటే, నేను పలానా రైతుని. ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే, ఇలా ఇక్కడ ఒక బిజినెస్ చేసుకోవాలి, ఒక 3 రోజులు ఉంటాను అంటే, సరే ఒక 2 రోజులు మా సత్రంలో ఉండొచ్చు అని చెప్పి రాసుకుంటాడు. తర్వాత ఇంకోటి వస్తాడు, నువ్వెవరంటే వ్యాపారిని, ఏం చేస్తూ ఉంటావు, నగలు అమ్ముతూ ఉంటాను. ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇలా కొన్ని బంగారు నగలు చేసుకుని వెళ్ళిపోవాలి, ఒక వారం రోజులు పడుతుంది అంటే, లేదు నువ్వు 4 రోజుల్లో ఉండొచ్చు, 4 రోజుల్లో పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి. ఓకే, నెక్స్ట్ తెనాలి రామకృష్ణ వచ్చాడు, మీరు ఎవరంటే, నేను కవిని, నా పేరు రామకృష్ణుడు, ఏం చేస్తుంటావు, కవిని అనగానే, కవ అని పెన్ అలా పడేసి ఫస్ట్ వచ్చి కాళ్ళకి దండం పెట్టి, మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండండి, మీ పని ఏంటో కూడా నేను అడగను అంటాడు. అంటే అంత గౌరవం ఉంది ఆ ప్రొఫెషన్‌కి. సో ఒక పోయెట్ ప్రొఫెషన్ కూడా అంత వాల్యూ ఉంది అప్పట్లో. ఇప్పుడు బయట సమాజంలో నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌లో ఇండియాలో గానీ, ఎక్కడైనా గానీ, బాబు ఏం చేస్తున్నావు అంటే, నేను రైటర్‌ని నేను. అది సరే, బతకడానికి ఏం చేస్తుంటావు అని అడుగుతారు.
అంటే నేను రచయితగా నేను బతకలేను అని వాళ్ళ ఉద్దేశం. ఆ ఉద్దేశం ఎందుకు వచ్చింది? ఇలా డిటీరియరేట్ అయిపోవడం వల్ల. ప్రొఫెషన్ అంటే డాక్టరే, ఇంజినీరే, లేదా ఒక చార్టర్డ్ అకౌంటెంటే, లేదా ఒక గవర్నమెంట్ ఆఫీస్, ఒక బ్యాంక్ ఎంప్లాయీ, ఇవే ప్రొఫెషన్స్. ఆర్ట్స్, రైటింగ్, మ్యూజిక్, డాన్సర్స్, వీళ్ళందరూ ఇవి ప్రొఫెషన్స్ కావు. ఇవి ఒక టైం పాస్ హాబీసే అని మైండ్ సెట్ ఉంది మన దగ్గర. ఈ మైండ్ సెట్ ఉన్నంత కాలం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్గా ఆ గ్లోరీ ఇప్పుడైతే రాదు. ఇది మారితే వస్తుంది. అండ్ ఫార్చునేట్లీ ఇట్స్ చేంజింగ్ నౌ. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో తల్లిదండ్రులు చాలా మంది వాళ్ళ పిల్లల్ని ఆర్ట్స్ వైపు వెళ్ళినా అది ప్రొఫెషనల్ లాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు, చూస్తున్నారు. చాలా మంది ఫ్రీలాన్సర్స్ని ఎక్కువ చూస్తున్నాం మనం ఇప్పుడు. జాబ్ సెక్యూరిటీ అనే విషయంతో పిల్లలకి సంఖ్యలు వేసేసే తల్లిదండ్రులు తగ్గారు. Now slowly those handcuffs turned into wings. So things are changing. ఒక ప్రాబ్లం మనం ఐడెంటిఫై చేస్తే దాన్ని సాల్వ్ చేయడంలో మనకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. అది మీరు యాజ్ అ రైటర్ సొసైటీలో కానీ లేదా మీ చుట్టుపక్కల ఉన్న మీ పర్సనల్ లైఫ్లో కానీ మీరు చూసిన ప్రాబ్లమ్స్ ఏంటి, మీరు వాటిని సాల్వ్ చేసి బాగా ఆనందం పొందిన కొన్ని షేర్ చేసుకోగలరా? అంటే ప్రాబ్లమ్స్ చాలానే చూస్తున్నాం అండి. అంటే రేసిజం ఇస్ అ వెరీ బిగ్ ప్రాబ్లం రైట్ నౌ. అండ్ నేను ఇప్పుడు ఎక్కువగా గమనిస్తుంది ఏంటంటే, నేను ఇష్టపడేది, నేను అమితంగా ప్రేమించేది అవతల వాడి నుంచి వ్యాలిడేషన్ కోసం చూస్తున్నాను నేను. అది కొంతవరకు ఓకే, అప్రూవల్ కోసం. నేను ఇష్టపడే హీరోని ఖచ్చితంగా అందరూ ఇష్టపడాలి అని కోరుకుంటా. ఇష్టపడకపోతే ఇష్టం లేదా సరే అని అనుకుని నా పని నేను చేసుకోవట్లే. ఎందుకు ఇష్టం పట్టలేదు వాడు అని వాదిస్తున్నా. నువ్వు ఇష్టపడేవాడు కన్నా మావాడే గొప్పవాడు అని వాదిస్తున్నా. ఇది మెల్లగా దీని మీద యుద్ధం చేస్తున్నా. తర్వాత మెల్లగా బూతుల్లోకి దిగుతున్నా. ఒకళ్ళు కాలర్లు పట్టుకుంటున్నాం, కొట్టుకు చేస్తున్నాం. సో ఇలాగా సోషల్ మీడియా ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. అంటే పరిచయం లేని శత్రువులను తయారు చేసే కర్మాగారంలాగా అనిపిస్తుంది నాకు ఆ సోషల్ మీడియా చాలాసార్లు చూసినప్పుడు. సో ఎవరైనా ఏదైనా సాధించినప్పుడు 10 మందికి చెప్పుకొని ఆనందించాలి అనే ఫీలింగ్ వచ్చినప్పుడు దాన్ని చంపేసే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు ప్రస్తుతం బయట. ఇట్స్ ప్యూర్లీ బికాస్ దే హ్యావ్ ఎన్ ఇన్విజిబిలిటీ క్లోక్. నేను ఎవరిని అనేది నాకు తెలియకుండా నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడవచ్చు ఎక్కడైనా. సో ఇది చాలా పెద్ద ప్రాబ్లంగా చూస్తున్నాను నేను. ఎందుకంటే ఇది ఒకప్పుడు ఆర్కుట్ స్టార్ట్ అయినప్పుడు దట్ వాస్ ద ఫస్ట్ టైం. అంటే ఒక మనిషిని వ్యక్తిగతంగా కలవకుండా చాలాసేపు మనం మాట్లాడుకోవచ్చు అనేదానికి ఒక పబ్లిక్ ఫారంలో. అప్పుడు ఏంటంటే అప్పుడు ఇంకా మనకి అలవాటు అవ్వక ఇన్విజిబిలిటీ క్లోక్ అనేది లోపల కొంత ఆత్మన్యూనతా భావం లేదా కొంత జాగ్రత్త ఉండటం వల్ల మనం మర్యాదగా మాట్లాడుకున్నాం. దాంట్లో మెల్లగా ఏంటంటే నేను ఎవడో తెలియకుండా కూడా మాడచ్చు అనే థింగ్ వచ్చినప్పుడు ఇవన్నీ పోయాయి. సో ఇది పెద్ద సమస్యగా చూస్తున్నాను నేను ప్రస్తుతం. కొన్నాళ్ళు సోషల్ మీడియాకి దూరంగా ఉన్నాను, కొన్నాళ్ళు మనసుకు తీసుకోవడం మొదలు పెట్టాను. ఈ సమస్యకి పరిష్కారం నాకు అనిపించింది ఏంటంటే, ఏదైనా సరే మనం వదిలేయగలిగే శక్తి మనకు ఉండాలి. ప్రతి దానికి మనం స్పందించాల్సిన అవసరం లేదు అనే విషయం మనం తెలుసుకోగలగాలి. ఆ విషయాన్ని ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను నేను. అంటే నా ముందు ఇప్పుడు బ్లాక్ ప్యాంథర్లో వకాండా ఫర్ ఎవర్కి వకాండాకి ఒక షీల్డ్ ఉన్నట్టు నా చుట్టూ నేను ఒక షీల్డ్ వేసుకుంటున్నాను అనమాట. నాకు కావాల్సిందే నేను లోపల రాణిస్తున్నా, మిగతాది అక్కడ అవతల కూర్చొని నీ సావు నువ్వు సావు, నేను పట్టించుకోను అని. సో దేనికి చెల్లించాలో దానికి చెల్లిస్తూ, దేనికి ప్రాముఖ్యత ఇవ్వకూడదో దాన్ని విస్మరించగలిగితే అదే గొప్ప సొల్యూషన్ ఈ ప్రాబ్లంకి. అది నేను ఫిగర్ అవుట్ చేసుకున్నాను, ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో దట్స్ ద ఆన్సర్ ఫర్ యువర్ క్వశ్చన్. ఒక రైటర్ గా మీరు ఈ సొల్యూషన్ ని కొంతమందికైనా ఉపయోగపడేలా చెప్పాలి అని అనుకుంటే మీరు యూజ్ చేసుకునే ఫామ్ ఏంటి? అంటే ఒక పాటలా చెప్తే బాగుంటుందా, ఒక కథలా చెప్తే బాగుంటుందా, ఒక సినిమాలా చెప్తే బాగుంటుందా? వాట్ డూ యూ థింక్ ఇస్ ది ఎఫెక్టివ్ మీడియం టు కమ్యూనికేట్ వన్ ఐడియా? ఒక కథలాగా రాసుకుని దీన్ని ఆ కథలో ఈ ఇతరుత్తాన్ని ఒక పాటలాగా చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ చెప్పే ప్రాసెస్ లో నేను ఒక ప్రయత్నం చేశాను. మీరు ఇందాక చెప్పినట్టుగా స్పందించడం అనేది తగ్గుతోంది అనేది. సో ఇప్పుడు మీకు ఒక అర్జెంటీనా సాంగ్ అన్న దాంట్లో ఒక హుక్ లైన్ గా అది చూసే సమయం స్పందించే హృదయం ఉంటే ఈ లోకం కాదా రంగులమయం అనే ఒక లైన్ రాసుకుని దాన్నే నేను ఇచ్చేసాను. కానీ ఇది ఎఫెక్టివ్ గా జనాలకి రీచ్ అవ్వాలంటే మీరు చెప్పినట్టుగా ఫస్ట్ 5 minutes లో రాది లైన్, 5 seconds లో రాది లైన్. సో ఈ ఎఫెక్టివిటీ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే ఒక ఐడియా మనకు అనిపించి ఇది చేస్తే బాగుంటుందేమో, ఇది 10 మందికి చెప్పాలి అనే ప్రయత్నం చేసే దాంట్లో ఒక పాటగా ట్రై చేయడం, ఒక కథగా ట్రై చేయడం, ఒక సినిమాగా కూడా ట్రై చేయడం జరిగింది. మీ ఎక్స్పీరియన్స్ నుంచి నాకు మీరేం చెప్పగలరు? అంటే ఒక ఏది ఎఫెక్టివ్ గా చేయడం బాగుంటుంది? అంటే వృత్తిపరంగా నేను నేర్చుకుంది ఏంటంటే అండి, మనం ఎంత గొప్పది రాసినా ఇది గొప్పది అని అవతల వాడిని కన్విన్స్ చేయగలగడంలోనే
సక్సెస్ ఉంది. మనం గొప్పది రాసుకుని మన జేబులో పెట్టేసుకుంటే ఉపయోగం లేదు. దాన్ని 10 మందికి ఏ రకంగా చేర్చగలగాలి? అసలు 10 మందికి చేర్చాల్సిన అవసరం ఏముంది? నిజంగా అంత అవసరం ఉంటే 10 మందికి ఏ మార్గంలో చేరితే బావుంటుంది? చాలా అంటే మనం నాకొకసారి ఒక ఒక ప ఫేమస్ డైరెక్టర్ ఒక మాట చెప్పారు. "నువ్వు పెద్ద హీరో సినిమాకి రాసేటప్పుడు అందులో చిన్న జోక్ రాసినా అది వైరల్ అవుతుంది. చిన్న హీరోకి, చిన్న యాక్టర్‌కో, కొత్తగా వచ్చే యాక్టర్‌కో రాసేటప్పుడు ఎంత పెద్ద జోక్ రాసినా కొంతమందికే చేరుతుంది." సో, సినిమా పరంగా ఒక స్టార్ ఇమేజ్ అనేది ఒక చాలా పెద్ద ప్లస్ పాయింట్ టు మేక్ ఇట్ రీచ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్. అందుకే కదా ప్రమోషన్స్ అని, యాడ్స్ అని వీళ్ళంతా ఏం చెప్పినా వింటారని. సో, సినిమా పరంగా అది. బయట చైతన్యం, విప్లవం రావాలంటే మన దండోరాలు మనమే వేసుకోవాలి. సో, మనం చెప్పే విషయంలో గట్టిగా సాంద్రత ఉండి అవతల వ్యక్తి గట్టిగా తగులుతుంది అనుకుంటే మనం ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఒక నలుగురు ఫ్రెండ్స్‌తో కూర్చొని క్యాజువల్‌గా చెప్తే వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తే అది ఇంకో 30 మందికి చేరుతుంది. అలా వర్డ్ ఆఫ్ మౌత్‌లో చేరి చాలా గొప్పగా రీచ్ అయిన ఎన్నో పదాలు మనకు ఇప్పుడు 'కేక' అనే వర్డ్ ఉంది. ఊత పదం. అది ఎవడో కనిపెట్టింది కాదు. మనం నేర్చుకుంది కాదు. ఎవడో ఎక్కడో వాడితే దాన్ని ఇంకో 30 మంది వాడితే దాన్ని 300 మంది వాడితే ఇప్పుడు మనం వాడుతున్నాం. సో, ఒక్క చిన్న ఊత పదానికే అంత శక్తి ఉంటే మనం చెప్పే మాటలో ఒక అద్భుతమైన మాట అందులో చాలా శక్తి ఉంది. చాలా పెద్ద మ్యాటర్ ఉంది అని అనుకుంటే ఆటోమేటిక్‌గా జరిగిపోతుందండి. సో, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఈస్ ద కీ టు ఎనీథింగ్ నాకు తెలిసి. సో, మనం ఎవరికైతే చెప్తున్నామో ఇనీషియల్‌గా వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయ్యారో దాన్ని బట్టి ఆ మాట 10 మందికి చేరుతుందని నా ఒపీనియన్. ప్రొఫెషనల్ లైఫ్‌లో మీరు చాలా హైస్ అండ్ లోస్ చూసుంటారు కదా! మీరు బాగా సెలబ్రేట్ చేసుకున్న మీ హై మొమెంట్స్ ఏంటివి? 1 ఆర్ 2 షేర్ చేసుకోగలరా? అంటే చాలా ఉన్నాయి యాక్చువల్లీ. నేను ఎక్కువ మెట్రో ట్రైన్‌లో తిరిగేవాడిని హైదరాబాద్‌లో ఉన్నప్పుడు. ఇంటి నుంచి షూట్ లొకేషన్‌కి వెళ్ళడం గానీ, లేదా సాంగ్ రికార్డింగ్స్‌కి వెళ్ళడం గానీ, సాంగ్స్ రాసుకోవడం కూడా మెట్రో ట్రైన్‌లో కూర్చొని రాసుకునేవాడిని ఎక్కువ. అంటే నాకు పర్సనల్‌గా నాకు ఎలాంటి వాతావరణం ఇష్టం అంటే, నా ముందు చాలా కేయాస్ ఉండాలి. అల్లకల్లోలం జరిగిపోవాలి. కానీ అది నాకేం వినపడకూడదు. కనపడాలి, వినపడకూడదు. అంటే దేర్ షుడ్ బి ఎ గ్లాస్ బిట్వీన్ మీ అండ్ ద ఔట్‌సైడ్ వరల్డ్ అనమాట. అలా ఉంటే నాకిష్టం. సో, అందుకే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, ఎక్కువ సౌండ్ పెట్టుకొని, ట్యూన్‌లు వింటూ మెట్రో ట్రైన్‌లో తిరుగుతూ అక్కడ కూర్చొని రాసుకునేవాడిని అందులో. చాలా సార్లు చాలామంది ఫోన్‌లు రింగ్ అయినప్పుడు నా పాట రింగ్ టోన్స్‌కి వినపడేది. అమెజాన్ డెలివరీ గైస్, స్విగ్గీ పీపుల్ వీళ్ళందరికీ నేను కాల్ చేసినప్పుడు గాని, నా పాట నాకు కాలర్ ట్యూన్‌గా వినపడడం ఇలాంటివి జరిగాయి. ప్రతి ఒక్కళ్ళని కూడా అడిగేవాడిననమాట. ఈ పాట కాలర్ ట్యూన్ మీరే పెట్టుకున్నారా అంటే, అవును నాకిష్టం అని చెప్తే, అది నేను రాసింది నేనే అంటే వాళ్ళు ఎక్సైట్ అయిపోయి, అన్న భలే రాసారని చెప్పి నాకు చాలా అనిపించేదనమాట. అంటే నాకు తెలియని మనిషితో ఒక అందమైన కమ్యూనికేషన్ జరిగేది. ఒకసారి జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి పెన్షన్ ఆఫీస్‌కి షేర్ ఆటోలో వెళ్తున్నాననమాట. వెళ్తున్నప్పుడు ఎప్పుడు నేను 'గూఢచారి' అనే సినిమాలో 'సఖియా' అనే పాట రాసా. ఆ పాట ఆటోలో ప్లే చేసాడు. షేర్ ఆటోలో చాలా మంది ఉన్నాం. ఇరుక్కుని కూర్చుని మంచిగా. నేను దిగిపోయిన తర్వాత రూ. 200 ఇచ్చాననమాట. చిల్లర నేను వద్దని చెప్పా. చేంజ్ వద్దు. మీరిందాక పాట పెట్టారు కదా! అది నా పాటే అది. విన్నందుకు థాంక్స్ అని. అవును నాకు చాలా యూఎస్‌బీలో పెట్టాడనమాట అతను. ఇల్లీగల్‌గా ఎక్కడి నుంచో డౌన్‌లోడ్ చేసుకున్నాడు నాకు తెలీదు. బట్ సాంగ్ అయితే ఇష్టపడి విన్నాడు. అందుకని నాకు బాగా నచ్చిందనమాట. సో, దీస్ ఆర్ ద రివార్డ్స్. అండ్ ఇది నేను ఎవిడెంట్‌గా చూసాను నేను. అంటే నా పాట ఎంతమందికి రీచ్ అయిందా అని. రాసినోడెవడు, ఏంటి ఏమి తెలీదు. బట్ పాటగా వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నేను సైలెంట్‌గా ఒక థర్డ్ పర్సన్‌గా అలా కూర్చొని ఎంజాయ్ చేయడం నాకు చాలా నచ్చింది. ఇవన్నీ పక్కన పెడితే ఒక ఇన్సిడెంట్ ఉంది. ఒకరోజు అసలు నాకు బేసిక్‌గా 2019 డిసెంబర్ 27 అనుకుంటా. యాహ్! ఆ టైంలో అసలు ఒంట్లో బాలేదు ఆ రోజు నాకు. నేను ఆ రోజు 2 పాటలు ఇవ్వాలి ప్రొడ్యూసర్స్‌కి. ఒక పాట ఇచ్చాను. ఓకే అయిపోయింది. రెండోది మళ్ళీ ఇంకొక సిట్టింగ్ ఉంది. అబ్బా! మళ్ళీ ఏంట్రా బాబు అని అనుకుని కొంచెం అప్‌సెట్ అయ్యాను నేను బేసిక్‌గా. అయితే సాయంత్రం ఇంటికెళ్ళాలనిపించలేదు. మూన్ షైన్ పబ్ ఉంది ఫిల్మ్ నగర్‌లో. అక్కడికెళ్ళి కూర్చున్నా. నేను సోలోగా ఒక్కడినే ఎళ్ళాను కాబట్టి ఎవరు లేరు. నా పక్కన ఒక అమ్మాయి వచ్చి కూర్చుంది. ఆ అమ్మాయి కూడా సోలోగానే వచ్చింది. ఎవరు లేరంటే కూర్చుంటా అని చెప్పి కూర్చుంది. సో, కొంతసేపటికి లైవ్ మ్యూజిక్ బ్యాండ్ స్టార్ట్ అయింది. 'మెరకి' అనే బ్యాండ్. గణేష్ కొరబిడి అనే సింగర్. హి ఈస్ ఎ వెరీ పాపులర్ గై. సో, తను 'అరెరే మనసా' సాంగ్ పాడాడు. 'ఫలక్నామా దాస్‌లో' నేను రాసిన పాట. పాడితే మొత్తం అందరూ కలిసి పాడుతున్నారు. మొత్తం ఉన్న క్రౌడ్ ఒక 200 మంది అందరూ కలిసి పాడుతున్నారు. అందరూ పాడిన తర్వాత రాసిన అతను ఇక్కడే ఉన్నాడని చెప్పి నా గురించి చెప్పాడు. నేను వెంటనే లేచేసరికి నా పక్కన కూర్చున్న అమ్మాయి షాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆమెకు ఎవరో తెలీదు అప్పటిదాకా.
అతను చెప్పింది ఈమె షాక్ అయింది. మొత్తం నా చుట్టూ ఉన్న అందరూ కూడా షాక్ అయ్యారు. సో, తర్వాత నాకొక చిన్న ఆలోచనొచ్చి అక్కడే టిష్యూ పేపర్ మీద 'ఉండిపోరాదే' పాటకి ఇంకొక చరణం అక్కడికక్కడ రాసి టిష్యూ పేపర్ మీద, "నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది పాడతావా?" అని అతనికి అడిగాననమాట. అడిగితే అతను నాకు మైక్ ఇచ్చాడు. "నువ్వు చెప్పు" అని చెప్పి. సో, నేను మొత్తం అందరిని అడ్రెస్ చేస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి థాంక్స్ చెప్పాననమాట. ఎంతమంది నా పాటను కలిసి పాడుతున్నారు 200, 300 మంది అంటే అది నాకు చాలా పెద్ద అచీవ్‌మెంట్ అది. టుడే ఐ ఫీల్ అకాంప్లిష్డ్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ గైస్ అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయితే అందరూ చాలా అప్రిషియేట్ చేశారు. సో, మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఇప్పటివరకు వినని లిరిక్స్‌ని ఇతనికి ఇస్తాను. ఇతను ఒప్పుకుంటే పాడితే నాకు ఓకే అంటే అతను ఒప్పుకొని పాడతానన్నాడు. సో, అప్పటి వరకు ఫుల్ ఆల్కహాలిక్ ఎన్వైర్న్‌మెంట్ అంటే అదేమి రాంగ్ అని నేను అనట్లే. బట్ ఒక విచిత్రమైన హైలో ఉంటారు. అందరూ రకరకాల వాళ్ళ ఫేమస్ హీరోల పేర్లు అరుస్తూ గట్టిగా నవ్వుకుంటూ ఉన్నోళ్ళు. ఫ్రెష్ లిరిక్స్ అని చెప్పగానే అంతా సైలెంట్ అయిపోయారు మొత్తం. అతను పాడుతున్నది స్పష్టంగా వింటూ హుక్ లైన్ వచ్చాక మళ్ళీ అరవడం స్టార్ట్ చేశారు. అంటే జనాలకి నిజంగా కళల పట్ల ఆసక్తి ఉంది. అందులో మనం చెప్పగలిగే విషయం అంత బావుంటే వాళ్ళు ఖచ్చితంగా కూర్చొని వింటారు. ఆ రోజు అంత హైలో ఉండి ఏదో రిలాక్స్ అవుదాం, చిల్ అవుదాం అనుకుని వచ్చినోళ్ళు వాళ్ళ ఎనర్జీని అంత ఇన్వెస్ట్ చేసి దాన్ని మొత్తం విని అక్కడున్న నాకు అక్నాలెడ్జ్ చేయాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి? బట్ స్టిల్ దే డిడ్ ఇట్. సో, అది నాకు చాలా పెద్ద అచీవ్‌మెంట్‌గా అనిపించింది. ఐ వాస్ సో ఎమోషనల్ ఆ రోజు. నేను ఆ రోజు మళ్ళీ మైక్ తీసుకొని అందరికి ఇదే విషయం థాంక్స్‌గా చెప్పాను. యూ డోంట్ రియల్లీ హావ్ టు రెస్పాండ్ ఆర్ అక్నాలెడ్జ్ టు మీ బట్ యూ గైస్ డిడ్. యూ ఇన్వెస్టెడ్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీస్ ఇంటూ మీ. థాంక్ యూ సో మచ్ అని చెప్పి. సో, ఐ థింక్ థాట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ ఐ ఎవర్ హాడ్ ఇన్ మై లైఫ్. ఇంకా చాలా ఉన్నాయి బేసిక్‌గా. నా బెస్ట్ ఫ్రెండ్ అదొక వేరే కథలండి. మనం మళ్ళీ సెపరేట్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎమోషనల్ థింగ్స్ బాండెడ్ టు మై ప్రొఫెషన్. సో, దట్స్ వై అంటే ఈ క్వెషన్‌లు ఇలాంటివి అడిగితే నాకు ఎక్కడ ఆపాలో తెలీదు. ఆ హ్యాపీనెస్‌లో అలా ఏదో చెప్తూ ఉంటా అంతే. నో ప్లీజ్ గో ఆన్. ఈ ప్రొఫెషన్ హ్యాపీ ప్రొఫెషన్ అనే పాడ్కాస్ట్ లో మనం చేయదలుచుకుంటూ కూడా అదే. లైక్ టు మీరు ఆ రీవిజిట్ చేసి జస్ట్ టాక్ అబౌట్ ఇట్ అండ్ వి ఆల్ వుడ్ లైక్ టు నో. ఇలా హ్యాపీగా ఉన్న మొమెంట్స్ తో పాటు మనకి చాలా రిగ్రెట్స్ కూడా మనం ఇన్ ద జర్నీ కామన్ తప్పవు. ఇలా రిగ్రెట్స్ ఫీల్ అయ్యి మీ నిద్ర చెడగొట్టేంత రిగ్రెట్స్ మీకు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయండి. అంటే యాక్చువల్‌గా హ్యాపీనెస్ అండ్ సక్సెస్ అండ్ రిగ్రెట్ రేషియో చాలా ట్రిక్కీ ఉంది. ఆ రిగ్రెట్స్ అండ్ సాడ్ మొమెంట్సే ఎక్కువుంటాయి. బహుశా దానివల్లే అనుకోండి. అంటే 10 కిలోమీటర్ల ఎండలో నడిచాక జస్ట్ ఒక 30 సెంటీమీటర్ల నీడ విలువ ఉంటుంది గదా! ఆ 30 సెంటీమీటర్ల నీడలే నాకు హ్యాపీనెస్ నా ప్రొఫెషన్‌లో. నేను దాన్నే ఎక్కువ ప్రిఫర్ చేసుకుంటున్నాను. అందుకనే ఐ'మ్ ఏబుల్ టు టెల్ పీపుల్ దట్ ఐ'మ్ యాక్చువల్లీ హ్యాపీ. బట్ సాడ్ ఇన్సిడెంట్స్ ఆర్ రిగ్రెట్స్ గురించి మాట్లాడడం మొదలుపెడితే అది ఇంకా అవ్వదది. చాలా ఉన్నాయి. ఇప్పటికి అంటే దాదాపు ఒక 150 సినిమాలకు ఒక 250 పాటలు రాసి ఇన్ని హిట్ పాటలు ఇచ్చాక కూడా ఇప్పటికి నా పేమెంట్లు నాకివ్వడానికో నెలల తరబడి వెయిట్ చేపించడం. ఇంకా సంవత్సరంన్నర నుంచి నాకు డబ్బులు ఇవ్వాల్సిన ప్రొడ్యూసర్లు ఉన్నారు నేను రాసిన పాటలకి. అంటే వాళ్ళ ఛాలెంజెస్ వాళ్ళకుండొచ్చు. కానీ కొంతమంది కొన్ని ఎలా ఉంటాయంటే ఫండ్స్ లేవండి అది ఇది అని మెసేజ్‌లు పెట్టి, లేదు నా దగ్గర అసలు నేనే చాలా కష్టాల్లో ఉన్నాను అని చెప్పి, నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా వాళ్ళు సోషల్ మీడియాలో హాలిడేయింగ్ ఇన్ దుబాయ్ అని చెప్పి ఫోటోలు చూసి, ఇలాంటివన్నీ చూస్తే ఏంటసలు నేను ఇంత చీపా అనే ఫీలింగ్ ఒకటి లోపల వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇన్‌ఫాక్ట్ 2 డేస్ బ్యాక్ నా ఫ్రెండ్స్ తోటి, నా వైఫ్ తోటి కూడా చెప్తున్నా. ఇస్ ఇట్ రియల్లీ వర్త్ ఇట్? ఇంత ఎదురు చూడడం అంటే కష్టపడి పాట రాయడం, దాన్ని ఒప్పించుకోవడమే ఒక పెద్ద ఇబ్బంది అనుకుంటే, చివరికి డబ్బు గురించి కూడా నేను ప్రతిరోజు ఈరోజు పేమెంట్ ఇస్తారా? ఈరోజు పేమెంట్ ఇస్తారా? అని మెసేజ్‌లు చేయడం, కాల్స్ చేయడం ఎందుకు ఈ బతుకు అని అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. చాలా రిగ్రెట్‌ఫుల్ ఇన్సిడెంట్స్ కూడా ఏంటంటే, సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అంటే ఉద్యోగం మానేసి సినిమాల్లోకి వెళ్తున్న టైంలో జేబులో 20, 30 మించి ఉండేవి కాదు. ఒక సినిమాకి 4 పాటలు రాశాను. 4 పాటలకి కలిపి నాకు ₹1,00,000 ఇస్తానని ప్రామిస్ చేశారు ప్రొడ్యూసర్. రాసిన తర్వాత అప్పుడు నేను ఖైరతాబాద్‌లో ఉండేవాడిని. కాల్ వచ్చిందనమాట, ఒకసారి ఆఫీస్‌కి రండి అని. రికార్డింగ్ అయిందా అని అడిగాను. మీరు రండి పాటలు అన్నారు. అంటే ఐ థాట్ ఇంకా అయిపోయింది, పాటలు వినిపించేస్తారు, నాకు 1,00,000 చెక్ ఇచ్చేస్తారు ఈరోజు అని చెప్పి వెళ్ళేటప్పుడు నేను ఖైరతాబాద్ నుంచి బస్సులో వెళ్ళా. ₹10 టికెట్, ₹7 టికెట్ ఖర్చు పెట్టి డబ్బులు నా దగ్గర ఉన్న డబ్బుల్లో. ఆ ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత వేరే రైటర్ ఒక ఆయనతో వెళ్ళామండి మేము. న్యూస్ డైరెక్టర్ ఫ్రెండ్ ఆయన. సో, వాళ్ళకి ఒక సింక్ ఉంది. అదేదో వర్కౌట్ అయిపోయేలా ఉంది. మేము పే చేయలేము అని చెప్పారు. అంటే 4 పాటలు రాసిన తర్వాత గానీ ఈ క్లారిటీ రాలేదా వీళ్ళకి అని అనిపించిందనమాట.
కేవలం వాళ్ళు షూట్ చేసుకోవడానికి అన్ని మాంటేజ్ సాంగ్స్, అంటే లిప్ సింక్ లేని సాంగ్స్. కేవలం వాళ్ళు షూట్ చేసుకోవడానికి మాత్రం ఒక రఫ్ లిరిక్స్ కావాల్సొచ్చి వాళ్ళు నాతో రాయించుకున్నారు అని అప్పుడు నాకు అర్థమైంది. నేను చాలా బాధపడ్డాను. ఆ రోజు యాక్చువల్లీ గణేష్ నిమజ్జనం జరుగుతున్న రోజులవి. సో తిరిగి వెళ్ళటానికి డబ్బులు ఖర్చు పెట్టే ఉద్దేశం ఇష్టం లేక నడుచుకుని వచ్చాను ఖైరతాబాద్‌కి. పంజాగుట్ట దగ్గర ఖైరతాబాద్ ఎర్రమంజిల్ ఆ రోడ్‌లో వెళ్తుంటే చుట్టూ అన్ని పెద్ద పెద్ద చిన్న చిన్న గణేష్ విగ్రహాలు మొత్తం. నాకు లోపల నుంచి దుఃఖానికి మించి ఉక్రోషం వస్తుంది బేసిక్‌గా. అంటే ఎందుకు ఈ పవర్‌లెస్‌నెస్ ఏంటి నాకు? వాడి ముందు నేను రిటాలియేట్ చేయలేకపోవడం ఏంటి? నువ్వు నా చేత పని చేయించుకున్నావు, నా డబ్బు నాకేం నేను అడగలేకపోవడం ఏంటి అని. అది ఇప్పటికీ ఉంది. ఆ పవర్‌లెస్‌నెస్ ఐ స్టిల్ ఫీల్ ఇట్. ఎదుటి వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి అయితే మనకంత పవర్‌లెస్‌నెస్ ఫీలింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇలాంటి పరిశ్రమల్లో. సో ఎవరిని తిట్టాలో తెలియనప్పుడు మనిషి ఏం చేస్తాడు? దేవుడిని తిడతాడు. నేను అదే పని చేశాను. ఇంతమంది ఉన్నారు నా చుట్టూ, నీ అమ్మ ఛీ ఒక్కడు కూడా హెల్ప్ చేయలేకపోయాడు అది ఇది అని. అక్కడ నేను ఆ ప్రొడ్యూసర్‌కి ఆ సినిమాకి పని చేయాలనుకున్న డెసిషన్ రాంగో, లేకపోతే నేను రాసిన విధానం రాంగో, ముందే కొంత డబ్బు తీసుకొని రాయాలో నాకు తెలీదు గానీ, తప్పెవరిది అనే పాయింట్ పక్కన పెడితే నేను దేవుడిని తిట్టుకుంటూ ఇంటికెళ్తున్నాను నడుచుకుంటూ. ముందు అందరూ పులిహోర పొట్లాలు ప్రసాదాలు ఇస్తున్నారు అందరికి తినమని చెప్పి. నేను నడుచుకుంటూ నేను అంత కాన్షియస్‌గా లేను. ఒక చిన్న ట్రాక్టర్ వెరీ స్మాల్, అంటే పియాగ్ ఆటో లాంటి ట్రక్ ఒక దాంట్లో అతనెవరో నా చేతిలో తీసుకొని పెట్టేసాడు ఇలాగా. ఒక ప్రసాదం ప్యాకెట్. అది జిడ్డుగా ఆయిల్ ఉండి చేతిలో పెట్టి చిరాగ్గా చూసాను. అని చెప్పి చూస్తే ఆ ప్రసాదం జిడ్డు కింద ఒక 500 నోటు అంటుకుని ఉంది దానికి కింద. నేను ఇలా తీసి అలా చూపించే లోపు అది వెళ్ళిపోయింది చాలా దూరం నా ముందు నుంచి ఎక్కడికో. అందరికి ప్రసాదాలు ఇస్తున్నాడు, జనాలు ఉన్నారు గుంపు. చూసా అంటే ఈ 500 రూపీస్ నోట్ తోటి నాకు ఒక 7 days ఫ్యూయల్ వచ్చింది అప్పుడు. సో ఐ డోంట్ నో ఇట్స్ ఎ మిరకలా కాదా నాకు తెలీదు. బట్ ఆ రోజు నేను అండర్గో అయిన ఎమోషన్స్, అంటే ఆ 1 hour స్పాన్లో నేను బాధపడ్డా, కోప్పడ్డా, నిరాశపడ్డాను, ఎగ్జైట్ అయ్యాను, ఆశపడ్డా డబ్బుల కోసం. ఇన్ని జరిగిపోయాయి ఒక్క 1 hourలో. సో ఐ థాట్ దట్స్ వాట్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్. ఐ థింక్ లైఫ్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూర్ బిజీ మేకింగ్ అదర్ ప్లాన్స్. సో నేను వెంటనే ఆ పక్కనే ఆనంద్ నగర్ కాలనీకి వెళ్ళే రోడ్లో మోర్ సూపర్ మార్కెట్ ఉంటే అందులో కొన్ని కూరలు కొనేసుకుని అవి ఒక వారం రోజులకు సరిపడా నేను సార్ట్ చేసుకుని మళ్ళీ ఐ స్టార్టెడ్ ఫ్రెష్. జస్ట్ లైక్ పొద్దున్నే మళ్ళీ సూర్యుడు ఎలా వస్తాడు, మళ్ళీ ఆ మరుసటి రోజు నుంచి ఇంకో సినిమా ఏముంది మనకి, ఇంకొక రైటింగ్ ఆపర్చునిటీ ఏముంది, ఈసారి విధానం మారుద్దాం, ఈసారి ముందే డబ్బులు మాట్లాడుకుందాం, మేబీ సంతకం పెట్టమని అడుగుదాం. మనకంత సీన్ లేకపోవచ్చు, నువ్వెవడరా సంతకం అని అడగచ్చు, కానీ నేను ఎప్పుడు ఏడుస్తూ కూర్చోలేనుగా, ఆకలి కడుపుతూ ఉండలేనుగా, నాకంటూ ఒక అష్యూరెన్స్ కావాలి. సో అప్పటి నుంచి సినిమాలకి ఎవరైనా సినిమా ఆపర్చునిటీ అంటే ఎంతో కొంత ఒక 5,000 ఒక 10,000 అడ్వాన్స్ ఇవ్వండి గురుగారు అని అలా అడ్వాన్స్ తీసుకుని పనిచేయడం స్టార్ట్ చేసాం. సో ఇట్స్ ఎ లెసన్. సో ఐ థింక్ జీవితం అంత కూర్చోబెట్టి నాయన బుజ్జి అని పాఠాలు మనకి చెప్పదు, లాక్ కొడుతుంది, ఒంగబెట్టి తంతుంది, అప్పుడే నేర్చుకుంటాం. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ లైక్. ఈ జర్నీలో మీరు చెప్పినట్టుగా డబ్బు అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది మనకి. బేసిక్ సర్వైవల్ కోసం డబ్బు అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. మీ ఉద్దేశంలో డబ్బు అంటే ఏంటి? ఎంత ఉంటే మీరు ప్రాబ్లమ్స్ లేకుండా లైఫ్ లీడ్ చేయగలరని అనుకుంటున్నారు? డబ్బు ఎంత ఉంటే అంత బాగుంటుందండి, పక్క. ఐ లవ్ మనీ, సో ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ ఇన్ ఇట్. ఒకసారి బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేస్తే ఎకానమీ వైపు చూడాలనిపించదు. దట్స్ హౌ హ్యూమన్ మైండ్ సెట్ ఈస్. చిన్నప్పుడు 3rd క్లాస్లో ఉన్నప్పుడు సోషల్లో 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంది, హ్యూమన్ వాంట్స్ ఆర్ మెనీ అని చెప్పి ఆన్సర్ జస్ట్ 4 పదాలు అంతే. డబ్బు ఎంత ఉంటేనే బాగుంటుంది, ఇంత మనిషికి సరిపోతుంది అనేది లేదండి. ఆ పారామీటర్ ఇస్ రాంగ్. ఎంత ఉన్నా డబ్బులు కావాలి అంతే. అండ్ మనీ ఈజ్, టు మీ మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఐ లవ్ మనీ. మీరు ఈ రెగ్రెట్స్ తో హౌ డు యూ స్లీప్? అంటే ఈ రెగ్రెట్స్ అన్ని కూడా మనం ఓవర్కమ్ చేసి నిద్రపోయి లేస్తే కానీ మనం తిరిగి వేరే పని చేయలేం, రైట్? అంటే యూ డోంట్ హ్యావ్ టు క్యారీ ఆల్ దిస్ టు యువర్ బెడ్రూమ్ అండ్ యూ హ్యావ్ యువర్ ఫేవరెట్ పర్సన్ విత్ యూ. సో అవసరం లేదు నాకు నా 8 గంటల నిద్ర నాకు అది లేకపోతే ఇంకా ఎలాగోలా కవర్ చేసేస్తాను. ఐ కెన్ స్లీప్ ఇన్ ద మోస్ట్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ ఎవర్. సో చాలాసార్లు ఫ్లైట్లు ఎక్కినప్పుడు నాకు టేక్ ఆఫ్ ల్యాండింగ్ కూడా తెలియదు, అలా నిద్రపోతాను నేను. నిద్ర అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. నేను బెడ్రూమ్లోకి నా సెల్ ఫోన్లు తీసుకురాను, నా ప్రొఫెషన్ తీసుకురాను, ఏం తీసుకురాను. మహా అయితే ఒక పుస్తకం ఉంటుందంటే అది కూడా ఓపెన్ చేయను. ఐ బిలీవ్ ఇన్ కమ్యూనికేషన్. అండ్ స్లీప్ అనేది ఒక కంఫర్టబుల్గా న్యాచురల్గా జరిగిపోవాల్సిన ప్రక్రియ. దానికోసం మనం ఏవేవో ప్రయత్నాలు చేయడం, అసలు నిద్రపోవడానికి ప్రయత్నించడం ఏంటి, ఏ ప్రయత్నం చేయకపోవడమే నిద్ర కాదు.
సో సంథింగ్ ఇట్స్ అ బూన్, సంథింగ్ దట్ కమ్స్ న్యాచురలీ టు అస్ ఇస్ స్లీప్. సో నేను నా నిద్రని ఏ రకంగానూ కాంప్రమైజ్ చేయనండి. ఎంత బాధలో ఉన్నా, ఎంత గుండె పగిలిపోతున్నా ఒక్కొక్కసారి కరెక్టే, అంటే నిద్ర పట్టదు, కొంచెం ఒంటరిగా అనిపిస్తుంది, ఈ ప్రాబ్లం ఎందుకు ఇలా ఉంది, ఎందుకు ఇంత పవర్లెస్నెస్ నాకు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను ఏమైనా చేయగలనా దీనికి అనే క్వశ్చన్ వస్తే ఏం చేయలేను అన్నప్పుడు ఇంకెందుకు దాని గురించి ఓ పీక్కోవడం. ఈ ఈ ఈ ఈ థాట్ ప్రాసెస్ రావడానికి మళ్ళా చాలా ఫేస్ చేయాల్సి వచ్చిందిలేండి. అంటే నేనేం పేకలేను కదా, ఇంకెందుకు దీని గురించి బాధపడడం అని చెప్పే ముందు చాలా బాధ జరిగిపోతుంది ఆల్రెడీ. అంటే చాలా మంది చెప్తాడు డబ్బు అనేది ఇంపార్టెంట్ కాదురా అంటాడు. వాడు ఏ రూమ్ లోనో మంచిగా ఒక లగ్జరీ స్టైర్ లో ₹1,00,00,000 ఆస్తి పెట్టుకుని ఉన్నాడు అంటాడు ఈ మాట. సో మనం ఏదైతే ఇంపార్టెంట్ కాదు అని చెప్తామో, పెద్దగా అంత మ్యాటర్ లేదు దానికి ఏం చెప్తామో, అది ఆల్రెడీ మనం ఎక్స్పీరియన్స్ చేసేస్తుంటాం. సో ఇఫ్ somebody is giving philosophies without experiencing them or without having them around him, I don't believe them. ఫిల్మ్ మేకింగ్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ, మీరు ఇందాక చెప్పినట్టుగా యూఆర్ కమ్యూనికేటింగ్ విత్ జనరేషన్స్. కానీ సినిమాని సినిమాలానే చూడడం అనేది, అంటే సినిమా ఈజ్ ఓన్లీ అన్ ఎంటర్టైన్మెంట్ మీడియా అనడం అనేది ఇంకొక ఆర్గ్యుమెంట్. సో ఏది కరెక్ట్ అంటారు? అంటే మన విజ్ఞత మీద ఆధారపడి ఉంది కదండి. మంచి చెడుల విశ్లేషణ మనం చేసుకోలేనప్పుడు ఎవరిని నిందించే లాభం? సో సినిమాలో కనిపించినా, బయట కనిపించినా, ఏం చూసినా మనం రోడ్డు మీద ఎవరినో పొడి చేసుకున్నట్టు చూస్తే అది చాలా న్యాచురల్, మనం పొడి చేద్దాం అనుకోలేం కదా. అది చాలా తప్పని ప్రతిఘటిస్తాం. మంచి చూస్తే దాన్ని ఫాలో అవడానికి ట్రై చేస్తాం, చెడు చూస్తే అది చేయకుండా ఉండడానికి ట్రై చేస్తాం. నా దృష్టిలో ఓ మనిషి అవతల మనిషిని ఇబ్బంది పెట్టకుండా ఆడు ఏం చేసుకున్నా మనకేం అవసరం లేదండి, అది పర్లేదు. అది ప్రజెంట్ జనరేషన్ సినారియోలో ఆడి కర్మ ఆడు సాగు, ఆడు వస్తుంటే ఓకే, వాడు పక్కని గెలిగితేనే కదా ప్రాబ్లం. సో సినిమా యాజ్ అ విజువల్ మీడియా ఆర్ కమ్యూనికేటింగ్ మీడియా చెడు చేస్తుంది సమాజానికి, అది ఇది అంటే ఐ థింక్ ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. లైక్ ఇది మంచి ఇది చెడు అని తెలిసినప్పుడు ఒక గీత గీసుకోవడం మన విజ్ఞత కదా. ఇప్పుడు సిగరెట్లో మందు బయట ఎందుకు అమ్ముతున్నారు మరి? అవి మంచిది కాదని తెలిసినా కూడాను నువ్వు అక్కర్లేకపోతే నువ్వు కొనుక్కోకు అంతే. మరీ మనల్ని కన్జ్యూమ్ చేసేసేంతగా మనం దానికి బానిస అయిపోతూ ఉంటే చెడుకి, అది సినిమా అయినా, ఒక అలవాటైనా, ఒక వ్యసనం అయినా, ఏమైనా తప్పేగా. మరి కేవలం సినిమానే ఎందుకు పట్టుకుని ఆడుకోగలుగుతాం? మీరు ఫ్యూచర్ లో పాటలతో పాటు డైలాగ్స్ కూడా రాస్తున్నారు, ఆల్రెడీ రాశారు కూడా చాలా. ఇవి రెండిటికి డిఫరెన్స్, అంటే మీ ప్రిపరేషన్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది? ఒక రైటింగ్ కి, సాంగ్ రైటింగ్ కి, డైలాగ్ రైటింగ్ కి. బేసిక్ గా కమ్యూనికేట్ చేసే విషయం అయితే ఒకటేనండి, ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ అంతే. సో పెద్ద ఛాలెంజ్ ఏంటంటే అండి, రెండింటికి వ్యత్యాసం, డైలాగ్ రైటింగ్ లో మనకి లెంత్ కన్స్ట్రైంట్ లేదు అండ్ రిథమ్ కన్స్ట్రైంట్ లేదు. మన దగ్గర పాయింట్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు దాని లిరిక్ లో అయినా, డైలాగ్ లో అయినా తేలిగ్గానే చెప్పొచ్చు. పాయింట్ స్ట్రాంగ్ లేనప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. సాంగ్ లో ఉండే మేజర్ ఛాలెంజ్ ఏంటంటే 3-4 నిమిషాల్లో చాలా కండిషన్స్ మీద డిపెండ్ అయ్యి రాయాల్సి వస్తుంది. డైలాగ్ రైటింగ్ లో కొంత స్వేచ్ఛ ఉంది. అంటే సూటిగా చెప్పాలంటే పాటలో మెటఫోర్ ఉంటే బాగుంటుంది, మాటల్లో లేకపోతే బాగుంటుంది అంతే. టు మీ పర్సనలీ నేను రెండు చాలా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే నేను ఎక్కువగా మాటల మనిషినే. చుట్టూ ఉండే జనాలతో లోడలోడ మాట్లాడడం, వాళ్ళు మాట్లాడేది వినడం, వాడి మీద ఇంటి మీద జోకులు వేయడం, ఏడిపించుకోవడం, మాటలను బాగా ఇష్టపడతాను. అలాగే పాట కూడా నాకు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి పాట నా జీవితంలో ఒక భాగం. సో ఈ రెండు కూడా నాకు ఇంపార్టెంట్ అండి. అందరూ రిలాక్స్ అవ్వడానికి సినిమాలు చూస్తూ ఉంటారు, సినిమాలే మీ మీ వృత్తి కూడా. సో మీరు రిలాక్స్ అవ్వడానికి ఏం చేస్తూ ఉంటారు? వంట చేస్తాను చాలాసార్లు. అంటే పెద్ద బేభత్సమైన వంటకంటే ఏం కాదు, కానీ ఐ లైక్ స్పెండింగ్ టైమ్ ఇన్ కిచెన్ ఆర్ ట్రావెల్ అడిక్ట్ని నేను లిటరల్గా. ఇంతకు ముందు పాండమిక్కి ముందు అయితే రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకోకుండా బ్యాక్ ప్యాక్ వేసుకుని వెళ్ళిపోయాడు ఎక్కడొక్కడికి. అక్కడ ఎవడైనా తెలిసినోడు ఉన్నాడా ఏంటి అవి కూడా ఆలోచించేవాడిని కాదు. ఏదైనా చూసి పలానా చోటుకి వెళ్ళాలి, ఇది మనం అఫోర్డ్ చేయగలం, మనకున్న డబ్బులతో ఇదంతా చూసి వచ్చేయచ్చు అనుకుంటే వెళ్ళిపోయేవాడిని. ఇంకా అంత ఆలోచించేవాడిని కాదు. అక్కడెక్కడ ఎవరో ఒకరు తగలడం, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఉండడం, అక్కడ లోకలైట్స్తో తిరగడం, అలాగా. ఇప్పుడు కొంచెం ఆ జోరు తగ్గింది, కానీ స్టిల్ ఐ జస్ట్ లవ్ ట్రావెలింగ్. ఐ కాంట్ కీప్ మై బమ్ అట్ వన్ ప్లేస్. తిరుగుతూనే ఉండాలి. ఒక్క చోట స్థిరపడిపోయి మొక్కలాగా నాటుకుపోలేను నేను, ఎక్కడ తిరుగుతూనే ఉంటా. అది ఇట్స్ ఎ ట్రైట్ అంతే. ఒక కొత్త రైటర్ గా ఎవరైనా మీ దగ్గరికి ఒక
వన్ సజెషన్ ఇఫ్ సంబడి హ్యాస్ టు ఆస్క్ యూ, ఒక రైటర్గా నేను ప్రయత్నించాలనుకుంటున్నాను అంటే మీరు చెప్పే ఒక సజెషన్ ఏంటి? ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఒకటి చూసుకుని ప్రయత్నించమని చెప్తాను స్టార్టింగ్ లో. లైఫ్ లెసన్ లా కాకుండా ప్రొఫెషనల్ లెసన్, లెట్స్ సే ఒక రైటర్ గా ప్రొఫెషనల్ గా మెయిన్ యూ షుడ్ బి ఏబుల్ టు టేక్ రిజెక్షన్. అది నేను నేర్చుకోవడానికి చాలా టైం పట్టింది నాకు స్టార్టింగ్ లో. ఎందుకంటే నేను రాసింది గొప్పగా ఉందని నాకు అనిపిస్తే సరిపోదు, అక్కడ అవసరమైంది రాయాలి మనం. లైక్ ఐ సెడ్ ఇందాక, దర్శకుడు ఒక చిన్న పెంకుటిల్లు కడదాం అనుకుంటున్నాడు తన కథలో. నేను ఒక తాజ్మహల్ తీసుకెళ్ళిపోయి అద్దరిపోయింది పెట్టుకో అంటే వద్దు, అతనికి పెంకుటిల్లు చాలు. సో మనం రాసింది మనకు అద్భుతం అనిపిస్తే సరిపోదు, అక్కడ ఏం కావాలో అది ఇవ్వాలి. సినిమా పరంగా అంటే రచయితకి సినిమా పరంగా వీ హ్యావ్ అ క్లయింట్ అనమాట. క్లయింట్ రిక్వెస్ట్ ని బట్టి మనం రాయాలి తప్ప మనది వాళ్ళ మీద రుద్దడానికి ప్రయత్నించకూడదు. అంటే ఒకవేళ రుద్దడానికి ప్రయత్నించి సక్సెస్ అయితే గ్రేట్. మళ్ళీ దట్స్ వై ఐ సెడ్, అంటే టు బి ఏబుల్ టు సెల్ వాట్ యు రోట్ ఈస్ అ గ్రేట్ స్కిల్. అది ఉంటే ఓకే. లేదు కంప్లీట్లీ అవేగా, అంటే కథకి ఆ కథలో ఉన్న పాత్రలకి సంబంధం లేకుండా కంప్లీట్ అవేగా రాసి బాగుంది కదా ఎందుకు తీసుకోలేదు అని పిసుక్కుంటూ మనసుకి తీసేసుకుని, అది చాలా తప్పదు. ఒక చోట వాడంది ఇంకో చోట ఎక్కడొక్కడ ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. అది కంపల్సరీ ఉండాలి. టు బి ఏబుల్ టు టేక్ రిజెక్షన్స్ ఇస్ అ బిగ్ డీల్ అండ్ యూ హ్యావ్ టు బి ఏబుల్ టు డూ దట్. ఒక రైటర్స్ కమ్యూనిటీగా మీరు ఫామ్ చేసుకున్న కమ్యూనిటీ ఎలా ఫంక్షన్ అవుతుంది అండ్ ఎంత స్ట్రాంగ్ గా మీరు ఆ కమ్యూనిటీని బిల్డ్ చేసుకున్నారు? యాక్చువల్గా సాహితీ పరంగా నా కజిన్స్, నా ఫ్రెండ్స్ చాలా మంది ఒక గొప్ప లిరిక్ విన్నప్పుడు, ఒక గొప్ప సినిమా చూసినప్పుడు నాతో వెంటనే షేర్ చేసుకుంటారు. అరే ఏం తీసాడరా, అరే అమ్మ ఎంత గొప్పగా రాశాడరా, అద్దరిబెందిరేది అని ఇలా చెప్పేవాళ్ళు నా చుట్టూ చాలా మంది ఉన్నారు. అంటే సినిమాకి సంబంధం లేని ప్రొఫెషన్స్ లో, వాళ్ళ ఐటీ ప్రొఫెషన్స్ లో కానీ వాళ్ళ ఓన్ ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళు, ఏ రకంగా సంబంధం లేని వాళ్ళు కళకి స్పందించి నాతో మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది నా అదృష్టం. ర్యాండమ్ గా ఎప్పుడో అర్ధరాత్రి ఎక్కడి నుంచో ఒక మెసేజ్ వస్తుంది, ఒక లిరిక్, ఒక పీస్ ఆఫ్ లిరిక్ వచ్చి, అరే ఏం రాశారా ఇది, నువ్వు ఇలా రాయగలగలరా ఏదో ఒక రోజు, ఇలా పంపుతూ ఉంటారు నాకు. చెత్త రాస్తే చెత్త కూడా పంపుతుంటారు. ఏంట్రా బాబు ఇది, దీనికన్నా నేనే బాగా రాస్తాను కదరా అని చెప్పాలా అనుకుంటుంటారు. సో ఐ థింక్ దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ సర్కిల్ ఐ హ్యావ్. ఫ్యామిలీ నుంచి ఫ్రెండ్స్ వరకు కూడా అందరూ ఇలాంటి వాళ్ళే ఎక్కువ మంది. నాకు అందరికీ కళల పట్ల ఆసక్తి ఎక్కువ ఉంది. ఒక గొప్ప సినిమా చూడాలని లేదా ఒక గొప్ప పాట వినాలని అందరికీ కుతూహలం ఉంటుంది నా చుట్టూ ఉన్న వాళ్ళు. ఆల్మోస్ట్ 10 years 15 years జర్నీ ఉంది అండ్ I wish you a very long and successful journey ahead and most importantly a happy journey ahead. And మంచిగా ఇంకా మంచి పాటలు రాయాలి అండ్ చాలా డైలాగ్స్ రాయాలి. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఆల్ యువర్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు చాలా మంది ఇంటర్వ్యూలు చేశారు కానీ ఎవరు నన్ను హ్యాపీగా ఉన్నావా, హ్యాపీగా ఉండాలని అడగలేదు. ఏదో ఓన్లీ ఫస్ట్ పర్సన్. అందరు నన్ను ప్రొఫెషన్ గురించి, సక్సెస్ గురించి, రైటింగ్ గురించి అడిగారు కానీ ఆర్ యూ రియలీ హ్యాపీ అని ఎవరు అడగల. ఏదో ఓన్లీ పర్సన్ ఆస్క్ మీ. థ్యాంక్ యూ ఫర్ దట్. ఐఎమ్ గ్లాడ్ అండ్ ఐ హోప్ విత్ దిస్ పాడ్కాస్ట్ మనం ఈ విషయాన్ని, అంటే హ్యాపీగా ఉండడం అనేది కూడా ఒక క్రైటీరియా ఆర్ ఒక ఇంట్రెస్ట్ గా పెట్టుకొని వాళ్ళు ఎఫర్ట్ తీసుకుంటారని కోరుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ.